This conference will now be recorded. వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. నిన్న కొద్దిగా ఆలస్యమైంది. ఈరోజు కరెక్ట్ సమయానికే మనం లైవ్ షో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మనం అతిథులను ముందే పరిచయం చేసుకుందాం. నయని రాజగోపాల్ గారు నా తోటి పాత్రికేయ మిత్రుడు. ఈజ్ ఎ కంటెంపరీ జర్నలిస్ట్ లైక్ మీ. హీ కమ్స్ ఫ్రమ్ సిద్దిపేట్, ఆ ఏరియాలో. అక్కడి నుంచి వారు వస్తారు. నిన్న కూడా మనకు నాగేందర్ రెడ్డి గారు కూడా, మారెడ్డి నాగేందర్ రెడ్డి గారు, నిన్న ధరణి కానీ భూ సమస్యలు ఏ విధంగా ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయో, తను ఎటువంటి దీక్ష చేసి సాధించుకున్నాడో ఆ స్ఫూర్తిని ప్రజలకందరికీ తెలియజేయడానికి, ఎందుకంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే రెవెన్యూ శాఖ మాత్యులు కాబట్టి ఆ షో ద్వారా మనము ప్రజలను చైతన్యవంతులను చేసినాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవస్థకు కూడా ఇన్ని లోపాలు ఉన్నాయని ఆధారాలతో ఎత్తి చూపగలిగాం. అదే కోవలో ప్రజాకీయం మనం దుబ్బాక టు హుజురాబాద్ అన్నాం. ఎందుకంటే దుబ్బాకలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గెలవడం, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు, అక్కడ ఏ విధంగా ఇబ్బందికి పడ్డారు. దానికి మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు, మళ్ళీ నాగార్జున సాగర్లో లోపాయకార ఒప్పందమా, బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఒక ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం అని కాదు, అది ఇన్కిలాబ్, ఆ పార్టీకి డిపాజిట్ వచ్చినాయి, బీజేపీకి డిపాజిట్ రాలేదు. తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసాం, గెలుస్తారు అనుకున్న రామచంద్రరావు గారు అనూహ్యంగా ఓడిపోవడం, టీఆర్ఎస్ అక్కడ గెలవడం, మళ్ళీ రెండవ సీట్లో కూడా గెలవరు అనుకునే రాజేశ్వరరెడ్డి గారు గెలవడం. ఇవన్నీ దేనికి స్ఫూర్తి? అదే విషయంలో ఈరోజు జరుగుతున్నటువంటి మళ్ళీ తదంగం హుజూరాబాద్, అక్కడ కూడా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉండడం, వారు రోజు చేస్తున్నటువంటి విన్నపాలు కానీ, లేక వారు ఛాలెంజ్ చేసే విధానం, ఇదంతా కూడా ప్రజలను ఎటువైపు తీసుకెళ్తుంది? ఆ ఛాలెంజ్కు ప్రతి ఛాలెంజ్, కరోనా సమయంలో సామాన్యులు ఉపాధి కోల్పోయి ఆరోగ్యం రీత్యా భయపడి పిల్లలు ఇంటి పట్టునే ఉండి చదువు కోల్పోయి ధరలు విపరీతంగా పెరిగినటువంటి సమయంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ రూపంలో పెద్ద శాపంలాగా మన దేశంపై విరుచుకు పడడం, ఈ అన్నిటి మధ్య నేపథ్యంలో మళ్ళీ అకాల వర్షాల్లో రైతులు పంటలు నష్టపోవడం, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే 80 రూపాయలు ఉన్న పప్పు నూనె 160, 170, 180 రూపాయలైంది. పండించిన రైతుకు లాభం లేదు, కొనేటువంటి వినియోగదారుడు సామాన్యులు మనకు లాభం లేదు. పెద్ద ఎత్తున ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? అదేవిధంగా కరోనా పేరు మీద హాస్పిటల్ పాలై లక్షల కొలది డబ్బులు పెట్టి కూడా బయటికి రాని పరిస్థితి. రోజుకొక రూపంలో WHO, ICMR, మన డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కొత్త కహానీల రూపంలో ప్రోటోకాల్స్ మార్చడం, ఆ రోజు రెమెడిసివిర్ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు మన మీద చేయడం. ఒకవైపు అండర్ ట్రయల్ వ్యాక్సిన్స్ను ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద తీసుకురావడం, మన సాంప్రదాయం ఉన్నటువంటి ఆయుర్వేదం, ఆనంద ఆయుర్వేదం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లియర్ చేసిన తర్వాత అందరికీ అది నమ్మకం ఉన్నా కూడా దాన్ని ప్రోత్సహించకపోవడం ప్రభుత్వాలు. అటువంటివి ఎన్నో చికిత్సలు ప్రోత్సహించకుండా ఇంటి పట్టునే బెదిరింపు నీడలో ఒక ఆరోగ్య సమస్యను తయారు చేసే విపత్కర పరిస్థితుల్లో ఈ ప్రజాకీయం దుబ్బాక టు హుజూరాబాద్ ప్రజలను ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో విఫలమయ్యావా? సో దానికి ప్రజలు ఏ విధంగా జవాబు చెప్తూ వచ్చారు? దుబ్బాక టు హుజూరాబాద్, అదే మన
ఈరోజు చర్చ. వెల్కమ్ టు ది స్పెషల్ షో రాజగోపాల్ నాయని గారు. దుబ్బాకలో కూడా పెద్ద ఎత్తున మీరు ఇంతకుముందు టీఆర్ఎస్లో నాకు తెలిసి అనుబంధంగా ఉండింట్రి, జర్నలిస్ట్ అయినా పాత్రికేయుడు అయినా. తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి సహజ కవివి కూడా. మరి అంతకుముందు బీజేపీ గెలిపించే ప్రయత్నంలో లాస్ట్ టైం కూడా మీరు పెద్ద ఎత్తున బీజేపీ తరఫున వాదించడం కూడా జరిగింది. వాదించినటువంటి దుబ్బాక నాగార్జున సాగర్లో ఏమైంది, మళ్ళీ హుజురాబాద్లో ఏం కాకపోతుంది, ఈ సమయంలో కరోనా పరేషాన్లు ప్రజలుంటే ఈ ఎన్నికల్లో కరోనా ఏమీ కాదు, మీటింగ్లలో కరోనా వస్తే ఏమీ కాదు, కరోనా రాదు. ఎన్నికలు మీటింగ్లు అయిపోగానే కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంది. అయినా కూడా ఒక డాక్టర్గా జర్నలిస్ట్గా ప్రజలను ఎప్పుడు కూడా చైతన్యవంతులను చేసేది ఏమంటే నివారణనే ముద్దు, కరోనా వద్దు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అది నా సలహా. సో ఆ జాగ్రత్తలు పాటిస్తూనే మన జీవితం మన చేతుల్లో ఉంది. అదేవిధంగా మనం కట్టే పన్నుల ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జవాబుదారితనంతో నడవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు కూడా పెట్టింది. మర్డర్ కేసులు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై అని. థర్డ్ వేవ్ అని ఒకవైపు, పిల్లలు ఇంటి పట్టుని ఒకవైపు, మళ్ళీ ఇప్పుడు కేరళలో విజృంభణ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం. 2 వ్యాక్సిన్లు పనిచేస్తలేవు అక్కడ, కోవాక్సిన్ కోవిషీల్డ్. ఇమ్యూనో ఎస్కేప్ అని ఒక సైడ్ చెప్తుంటే 2 మందులు కలుపుతామని ఇంకో సైడు. ఇది ఏది కాదన్నట్టు తన మందును కోవిషీల్డ్ ప్రోత్సహించుకుని కానీ 3rd డోస్ తీసుకున్నాడు. అది ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు ఎవరంతకు వాళ్ళు డోసులు తీసుకున్నాం మీరు తీసుకోండి అని ఒక మ్యానుఫ్యాక్చరర్ ప్రసారం చేస్తూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వాలు ఎలక్షన్స్ రాగానే తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజాకీయం చేయడం ఎంతవరకు సబబు? ఎస్ రాజగోపాల్ గారు. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మాట్లాడకంటే ముందు మీకు ఒక 3 వీడియోలు పంపిస్తాను సార్. ఒకటి దుబ్బాక ఉప ఎన్నికల టైంలో హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అనేది ఒకటి. కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి మాట తప్పిన విషయం ఒకటి. తర్వాత కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ లో ఎవరు ఎక్కడ కట్టుకుంటే అక్కడ డబ్బులు ఇస్తామనేది ఒక 3 వీడియోలు మీకు సెండ్ చేస్తున్నా సార్. ఒక్కసారి లైవ్ పెట్టండి సార్. రైట్. దాంతోపాటు గంగుల కమరాకర్ది కూడా పెట్టమని విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. మొన్న లైవ్ షోస్ 2-3 చేశాము ఇంతవరకు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అవినీతిని ఇది చేయనని చెప్పారు. మరి గౌరవ మంత్రి గంగుల కమరాకర్ గారు ఈరోజు వరకు స్పందించలే ఆ వీడియో. ఎందుకంటే అక్కడ అడ్వకేట్పై మటుకు కఠినమైనటువంటి చర్యలు, ఎన్నో 30 కేసులు ఆయనను మాట్లాడకుండా చేసినటువంటి వైనం కరీంనగర్లో ఏ రాజకీయ పార్టీలు మాట్లాడతలేవు ఈ విషయంలో. ఇదేందో మళ్ళీ నాకు అర్థం కాలే. స్వయాన బీజేపీ కూడా మాట్లాడకపోవడం ప్రజలు తీవ్రమైనటువంటి ఒక్క సెకండ్, ఎందుకంటే బీజేపీ కూడా మాట్లాడతలేదు. ఆ అడ్వకేట్ గారి పేరు ఏదో బేతి మహేందర్ రెడ్డి గారు పిటిషనర్. అక్కడ 30 కేసులు ఆయన పైన, నిర్బంధం ఆయన మీడియా పట్ల మాట్లాడకుండా. గంగుల కమలాకర్ గారు స్వయాన ఆయన మాట్లాడినటువంటి వీడియో ఫోరెన్సిక్ కూడా పంపండి సార్ అని చెప్పాము మనం. దానిపై ఇంతవరకు చర్యలు లేవు. 2016లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే వారిపై చర్యలకు సిఫారసు చేసింది ఫైన్ ద్వారా. అది కూడా మనం ఆధారాలతో బయటపెట్టినాం. దాని పట్ల కూడా ఏం మాట్లాడతలేరు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ. రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా దుబ్బాకలో ఈ అంశమే లేదు. ఎంత పెద్ద అవినీతి అది! దానిపై అసలు మాటలు లేవంటే నిజంగా విస్మయానికి గురవుతున్నాం మేము. ఈ సమయంలో మాకు నెట్ కూడా కేరళ నుంచి చేస్తా ఉన్న కేరళ విజన్ నెట్ వీడియో ఒక టైపు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా డబ్బులు గుంజడమే తప్ప. ఇవే వీడియోలు మీరు పంపించినాయి అనుకుంటాను, నేను ప్లే చేస్తాను.
చాలామంది చాలా వీడియోలు పంపుతా ఉన్నారు, అన్ని ప్లే చేయడానికి వీలు కాదు మిత్రమా, కొద్దిగా అర్థం చేసుకోవాలా, మీరు సహకరించండి. రాజేందర్ అప్పుడే అన్నాడు, అన్న అక్కడ నేను ఉన్నా, నేను హాస్టల్ నుంచి చదువుకున్నా, ఆ పెంచే దాంట్లో పురుగులు పాడైతాయి, ఇంత దొడ్డు బియ్యం పెడతారు, తినలేము, ఇబ్బంది ఉంటుంది, దాని క్వాలిటీ పెంచాలంటే ఏం చేద్దామంటే హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని చెప్తే ఆ సలహా చెప్పిన వాడు ఈటల రాజేంద్ర అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీ సౌండ్ కూడా ఒకసారి బంద్ చేసుకోండి, మీరు మాట్లాడండి. ప్రజల బాధ తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు రాజగోపాల్ గారు ఉన్నాయి. మళ్ళీ ప్లే చేస్తాను. మీ దగ్గర వీడియో శబ్దం వస్తుంది, మీరు అంతవరకు మ్యూట్ చేసుకోండి. వీడియోలో అయిన తర్వాత మీరు, ఎందుకంటే మీ దగ్గర శబ్దం వస్తుంది అని అక్కడ నుంచి. మళ్ళీ ఒకసారి ప్లే. అప్పుడే అన్నాడు, అన్న అక్కడ నేను ఉన్నా, నేను హాస్టల్ నుంచి చదువుకున్నా, ఆ పెంచే దాంట్లో పురుగులు పాడైతాయి, ఇంత దొడ్డు బియ్యం పెడతారు, తినలేము, ఇబ్బంది ఉంటుంది, దాని క్వాలిటీ పెంచాలంటే ఏం చేద్దామంటే హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని చెప్తే ఆ సలహా చెప్పిన వాడు ఈటల రాజేంద్ర అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇటువంటి క్రియాశీలమైన మంత్రులు నిజంగా ప్రజల బాధ తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నాయి. సో స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈటల రాజేందర్ గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు, మరి ఏమొచ్చింది ఈరోజు బయటకు వచ్చి ఇప్పుడు ఆయన మీద అంత దుమ్ము దుమారం. సో ఆయన బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు, నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇట్రా అంటుండు, నన్ను పట్టుకొని, ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. అరే బిడ్డ బండి సంజయ్, అరే బిడ్డ బండి సంజయ్ రా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి, అరే బిడ్డ బండి సంజయ్ రా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి. ఒకరిపై ఒకరు రాజకీయ నాయకులు, మళ్ళీ ప్లే చేస్తానులేండి ఒకసారి, కానీ మీరు దయచేసి ఒకరి మీద ఒకరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయండి, మాట్లాడుకోండి, కానీ ఈ విధంగా ఎవరు విమర్శించినా తప్పది. మనము భాష బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు, నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇట్రా అంటుండు, నన్ను పట్టుకొని, ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. అరే బిడ్డ బండి సంజయ్, అరే బిడ్డ బండి సంజయ్ రా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి, అరే బిడ్డ బండి సంజయ్ రా దుబ్బాక బస్ స్టాండ్ కాడికి. సో బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు వస్తాయి పోతాయి. వస్తావారా హరీష్ రావు పోటీ చేద్దాం, వస్తావారా కేసీఆర్ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు పక్కపంచడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించిన బిడ్డను వస్తావారా హరీష్ రావు పోటీ చేద్దాం, వస్తావారా కేసీఆర్ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు పక్కపంచడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించిన బిడ్డను నాకు తెలిసి ఇక్కడ రా అనేది ఏం పిలవలేదు. మరి హరీష్ రావు గారు మరి ఏ వీడియోనో మనకి ఇంకా ఆ వీడియో కూడా అందుబాటులోకి రాలేదు. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. 2014 ఎలక్షన్లకి హామీ ఇస్తే 3 ఎకరాల భూమి వస్తుందని గంప గుత్తగా కారు కోటేసి కేసీఆర్ సార్ను సీఎం చేసిరు దళితులంతా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా మళ్ళీ ఇదే ముచ్చటే చెప్పిండు. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ఇక 5 ఏళ్ల కిందట అసెంబ్లీలో మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమను. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. మళ్ళీ ప్లే చేస్తానులేండి. ఎవరు దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. 2014 ఎలక్షన్లకి హామీ ఇస్తే 3 ఎకరాల భూమి వస్తుందని గంప గుత్తగా కారు కోటేసి కేసీఆర్ సార్ను సీఎం చేసిరు దళితులంతా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా మళ్ళీ ఇదే ముచ్చటే చెప్పిండు. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ఇక 5 ఏళ్ల కిందట అసెంబ్లీలో మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమను. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. మళ్ళీ చెప్తాను.
ఏం ప్రతి చెప్ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, ఒక్క సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. 2014 ఎలక్షన్లకి హామీ ఇస్తే 3 ఎకరాల భూమి వస్తుందని గంప గుత్తగా కారు కోటేసి కేసీఆర్ సార్ను సీఎం చేసిరు దళితులంతా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా మళ్ళీ ఇదే ముచ్చటే చెప్పిండు. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ఇక 5 ఏళ్ల కిందట అసెంబ్లీలో మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమను. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. సభా సాక్షిగా అక్కడ ఎవరెవరు ఉన్నారో మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళని కూడా ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి వారు ఇంకొక ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. झूठा नंबर 2 అట్లనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. झूठा नंबर 2 అట్లనే డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. సన్నీ మనం షో ఎప్పుడు కూడా ఆధారాలతో పోతుంది. వ్యక్తిగత వైరాలు ఉండవు. పార్టీలు కానీ సంస్థల పట్ల శత్రు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి డెఫినెట్గా కొట్టుమెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము వేరే ఎవిడెన్స్ చూపించమని రెడీ వేడి చేస్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము, మా అన్నయ్య, మేము అందరూ చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకి అవుతాయి. సో అట్లా చైనాకు ఉన్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉన్నదంటే ఇక్కడ మెటీరియల్ మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరికి అంటే చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వెనకాల తమిళసై గారు కూడా ఉన్నారు వారి వెనకాల. అందు గురించే మనము దీని పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం చేశాం. ఈడీ కూడా త్వరితగతిన ముందుకు తీసుకుపోవాలని. ఎందుకంటే 2019, 2020, 2021 కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయ్యి ఈడీ తాలూకాలో పెద్ద ఎత్తున దొరికిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకు ముందుకు పోతలేదని ఈవెన్ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ముందుకు పోవడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు గౌరవ మంత్రి కమలాకర్ రావు గారు మాట్లాడిన మాటలు, బేతి మహేందర్ రెడ్డి ఆ పార్టీ లీడర్ అడ్వకేటు ఆధారాలతో పాటు మళ్ళీ ఎన్నోసార్లు చూపించమంటే చూపిస్తారు. 2016లో ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫైన్ కూడా విధించింది ఆ సంస్థలన్నీ కూడా. ఆ సంస్థలు ఎవరివి? మళ్ళీ మొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7వ నెల 2021 జూలైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పుట్టు పూర్వతరాలు మొత్తం కంపెనీలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేశారో అంత కూడా ఆధారాలతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అవినీతిపై మాకు రిపోర్ట్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం కూడా కోరడం కూడా జరిగింది. అంతకుముందు ఆ 4వ 5వ నెలలోనే గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు ఫిర్యాదు అందింది, వీరిపై మీరు విచారణ జరిపి మా ఆఫీసు కూడా తెలియపరుస్తూ పిటిషనర్ ఎవరైతే విచారించమని కోరినారో వారికి కూడా సమాచారం అందించాడని చీఫ్ సెక్రటరీ తెలంగాణ 4వ నెలనే
వచ్చినటువంటి మాట నిజమా కాదా? మీరు ముందుకు పోలేదు కాబట్టి ఆ పిటిషన్పై ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు పోయింది. దానికి ఆ వ్యక్తిని ఎవరైతే పిటిషనరో అవినీతిని ప్రశ్నిస్తే 30 కేసులు, ఆయనను మాట్లాడకుండా నిర్బంధం, కరీంనగర్లో ఆ కోర్టు బార్ అసోసియేషన్ మాట్లాడకుండా నిర్బంధం. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడతలేదు ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు ఎవరికి అర్థం కాదు. బడా బడా నేతలు ఎందుకు మాట్లాడతలేరు ఎవరికి అర్థం కాదు. అందుగురించే ఈ వీడియో మళ్ళీ ప్లే చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి దీనిపై కూడా విచారణ ఆర్డర్ చేయాలి. అదేవిధంగా జన్వాడ ఫామ్ది కూడా మనం ఇచ్చాం. జన్వాడ అటు ఖచ్చితంగా ఆ రోజు మనం ఆధారాలతో బయటపెట్టినాయి. దానిపై కూడా ఇంతవరకు చర్యలు లేవు. జెన్వేడ్ సంస్థలో కూడా పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా వచ్చిండ్రు అని కూడా మనం అడిగాం. దానిపై కూడా ఇంతవరకు స్పందన లేదు, కేవలం మౌనమే. మళ్ళీ ప్లే చేయమంటున్నారు. మా ఎందుకంటే అన్నీ హ్యాక్ అవుతుంటాయి కాబట్టి. డిసెంబర్ 11 తర్వాత గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. గంగుల కమలాకర్కు గ్రానైట్కు ఎక్కడ సంబంధం ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి డెఫినెట్గా కొట్టుమెట్లు ఎక్కాలి. మేము సిద్ధమే కదా, మేము రెడీ ఉన్నాము. ఇప్పుడు మేము వేరే ఎవిడెన్స్ చూపించమని రెడీ వేడి చెప్తున్నాము. నేను ఇంతమంది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. గంగుల కమలాకర్ ఎక్కడ గ్రానైట్లో పేరు లేదు. చైనా వ్యాపారులకి గంగుల కమలాకర్కి ఉన్న లింక్ ఏంటి? మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తాం. మా కుటుంబము, మా అన్నయ్య, మేము అందరం చేస్తాం. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. కరీంనగర్లో 320 క్వారీస్ ఉంటాయి. సో అందరికి పెద్దగా నేనే ఉన్నాను. సో మా అన్ని ఎక్స్పోర్ట్ చైనాకి అవుతాయి. సో అట్లా చైనాకున్న మా కుటుంబానికి మాకు సంబంధాలు ఉన్నాయన్నమాట. చైనాకు మాకు సంబంధం ఎందుకు ఉన్నదంటే ఇక్కడ మెటీరియల్ మొత్తం కూడా చైనా పోతుంటే మాకు వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. కొండల్ని గుట్టల్ని గంగుల కమలాకర్ స్వీప్ చేయించారు. ఆ పాపం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఈ గుట్టలు కొండలు ఎందుకు జరిగిపోతున్నాయి అంటే డెఫినెట్గా చైనాకు పంపుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వారి నోట్తోనే ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నారు. గుట్టలు, కొండలు, సహజ వనరులు, ఉమ్మడి ఆస్తి నీది, నాది, మనందరిది. ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు. మనకు లాభించిన తర్వాతనే బయటికి పంపాలనా లేదా? ఇది ఉమ్మడి ఆస్త్యా కాదా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు జవాబుదారు ఇక్కడ. ఇంత ఆధారాలు ఉన్న తర్వాత ఈడీ దాన్ని దర్యాప్తు కోసం ముందుకొస్తే బేతి మహేందర్ రెడ్డి అనే అడ్వకేట్ పిటిషనర్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ వారికి ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? మిగతా పార్టీలు కూడా ఇంత పెద్ద ఆధారం ఇక్కడ ఉన్న తర్వాత 1000 కోట్లది కదా ఇది, మనం ఏం కాదు కదా, వాళ్ళు ఇచ్చిన ఆధారాలే ఎన్నోసార్లు చూపించాం. ఇంతవరకు రాజకీయ పార్టీలు ఎందుకు స్పందన లేదు? ఈ అంశం హుజూరాబాదులో ఎన్నికల అంశం ఎందుకు కావడం లేదు? అవినీతి వద్దా? అవినీతిని ప్రశ్నించొద్దా? అందుగురించే ప్రజాకీయం ఎటుపోతుంది అనే ఆలోచనతోనే ఈరోజు మనం ఈ షో చేయడం జరిగింది. ఎస్ రాజగోపాల్ గారు, మొదటగా మీరు పదే గంగుల కమలాకర్ రెడ్డి గారి మైనింగ్ మాఫియా విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తలేదు అనేటువంటి ఒక విషయం పదే ప్రస్తావించడం, మొదటగా ఆ విషయాన్ని నేను వివరిస్తాను. ఈరోజు కల్వకుట్ల కుటుంబము గడిల పాలన, దొరల పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడుతున్నారు బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఇది భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ ఇతరత్ర అరాచకాలను ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ఉంటున్నారు, ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తుంది బీజేపీ. గంగుల కమలాకర్ రెడ్డిని కాదు, కేసీఆర్ ని వదిలిపెడతలేరు. గంగుల కమలాకర్ రెడ్డి అంటే ఒక లెక్క కాదు, రెడ్డి కాదు ఆయన. గంగుల కమలాకర్ గారు రెడ్డి కాదు, మళ్ళీ అదొకటి బీసీ నాయకులు, కరీంనగర్ వాస్తవ్యులు. గంగుల కమలాకర్ వారు బండి సంజయ్ గారు కూడా మున్నూరు కాపే తెలుసు. కానీ మొదటగా మన ప్రస్తావన ఏంటంటే దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలుకొని దుబ్బాక, జిహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, తర్వాత ఇప్పుడు హుజూరాబాద్. అసలు ఈ దేశ రాజకీయాలలో ఒక కీలక కేంద్రంగా మారింది అని చెప్పడంలో మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కరాఖండ్గా తీరాటంకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇది నేను చెప్తా ఉన్నా అంటే, దుబ్బాక కంటే ముందు దొమ్మడ కాన్స్టిట్యున్సీ ఉండే. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటిసారిగా దొమ్మడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు
ఈ నియోజకవర్గం దొమ్మాడ నియోజకవర్గం ఏదైతే ఉందో అది టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2004లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి లేడు దొమ్మాడ నియోజకవర్గంలో. దాని తదనంతరం 2008 ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి లేడు. 2009 ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తికి 5,967 ఓట్లు పడ్డాయి. 4.2% ఓట్ల శాతం ఉంది. తదనంతరం 2014 ఎన్నికల కంటే ముందు ఇప్పుడున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 2014 ఎన్నికలలో 15,133 ఓట్లు భారతీయ జనతా పార్టీకి దుబ్బాకలో రావడం జరిగింది. అది 9.82% 2014లో. 2018కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నుండి రఘునందన్ రావు గారే పోటీలో ఉన్నారు. 22,595 ఓట్లకు రావడం జరిగింది. 13.75%కు పుంజుకోవడం జరిగింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలలో 2020 ఉప ఎన్నికలలో చాలా మట్టికి కూడా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలు ఎట్లా విజయం సాధిస్తుంది అనేటువంటిది చాలా మంది కూడా నమ్మశక్యంగా విజయం దుబ్బాక ప్రజలు అందించారు. భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. 2020 ఎన్నికలలో 63,325 ఓట్లు భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారికి పడ్డాయి. 38.47% ఓట్ల టీఆర్ఎస్ కు బీజేపీకి 1 చిల్లర ఓట్ల శాతం ఉన్నప్పటికీ 1,079 ఓట్లతోటి రఘునందన్ రావు గారు విజయం సాధించడం జరిగింది. ఇది నేను ఎందుకు ఇది ప్రస్తావన చేస్తా ఉన్నా అంటే ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలం 2004 నుంచి 2020 ఉప ఎన్నిక వరకు ఏ రకంగా పుంజుకుంటూ వచ్చింది అనేది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. అయితే మొన్నటి ఉప ఎన్నికలలో కేవలం భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గం సంబంధించి దుబ్బాక నియోజకవర్గ ప్రజలే బీజేపీ రఘునందన్ రావు గారిని ఆశీర్వదించారు అంటే దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి, ప్రశ్నించే గొంతు గెలవాలి అనేటువంటి ఒక కసితోటి యావత్తు తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సైనికుల్లాగా పనిచేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ప్రజల పాత్ర ఎంతైతే ఉందో బయట నుంచి రఘునందన్ రావు గారు అని అంటే ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఫోన్ నంబర్ తెలియనటువంటి వాళ్ళు కూడా ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. ఈ గెలుపు ఒక 12 దేశాల్లో, ఒక ప్రపంచంలోని 12 దేశాలలో సంబరాలకు మలుపైంది. ఈ రకంగా దుబ్బాక గెలుపులో దుబ్బాక ప్రజల ఆశీర్వాదంతో పాటు ఎటువంటి పార్టీని గెలిపియాలి, అభ్యర్థి రఘునందన్ రావును గెలిపియాలి, అసెంబ్లీకి పంపించాలి, ప్రశ్నించే గొంతు కావాలి. ఈ గడిల పాలన, నియంతృత్వ పాలన, నియంత్రణ పాలన ఉంది, తెలంగాణలో అడిగేవారు లేరు అనేటువంటి ఒక విషయంలో ఈ కోణంలో పనిచేయడం జరిగింది. నేను మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హరీష్ రావు గారి సొంత ఊరు తోటపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు రాయపూర్ మండలం మధ్య మధ్యలో ఇది డిస్కనెక్ట్ అవుతుంది. గ్రామంలో వాళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీ పనిచేయడం జరిగింది. సిరిసిల్ల కేటీఆర్ గారి నియోజకవర్గం నుంచి కూడా ఈ దౌలతాబాద్ మండలం సంబంధించి ఉప్పర్పల్లి, దౌలతాబాద్ ఈ పరిసర ప్రాంతాలలో వాళ్ళు తిరిగిరు. నేను అడిగాను మీరు ఎక్కడంటే సిరిసిల్ల అంటే మీరు సిరిసిల్ల ఏ పార్టీ అంటే మేము టీఆర్ఎస్ సిరిసిల్ల, కానీ దుబ్బాకలో బీజేపీ గెలవాలి అనేటువంటి ఒక విస్తృతంగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ మేము టీఆర్ఎస్ఏ కాదనంటలేం, కానీ ప్రశ్నించే గొంతు కావాలి అనేటువంటి టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కూడా చాలా మంది కూడా నియంతృత్వము, ఒంటెందుకు పోకడ, అహం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు కూడా పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా సపోర్ట్ చేస్తేనే 1,079 ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాలు గెలవడం జరిగింది. ఈ గెలుపు ఆషామాషి గెలుపు కాదు. ఎందుకు కాదు అనంటే దుబ్బాక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ముఖ చరిత్ర, రాజకీయ ముఖ చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు కూడా డిపాజిట్ రాని స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండే. ప్రపంచంలో ఎక్కడ లేని దళిత సంఘాలు ఇక్కడ ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ లేని లెఫ్టిస్ట్ ఓరియంటేషన్స్ సంఘాలు ఇక్కడ ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి క్రైస్తవ సంఘాలు ఒక్కొక్క ఊర్లో వాళ్ళకి కొట్లాడుకుంటూ 3-4 చర్చిలు ఉంటాయి. నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. ఒక ఏకవాక్యంలో చెప్పాలంటే ఉద్యమాల పురిటిగడ్డ దుబ్బాక నియోజకవర్గం. ఏ ఉద్యమానికైనా దుబ్బాక ఎదిరించి తెలిసి ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. రాజకీయ చైతన్యంలో కూడా
దుబ్బాక నియోజకవర్గం మన ఉప ఎన్నికలలో ఏ రకమైనటువంటి రాజకీయ చైతన్యం చూపించిందో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఒకటి, చేగుంట మండలం. ఈ మండలాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే సారు సర్కారు అధికారంలో ఉండగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగినటువంటి అధికార పార్టీ చేసిన తప్పిదాల కారణంగా 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాలలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా 10 మంది అభ్యర్థులను పోటీలో దించితే 9 మంది ఇండిపెండెంట్ రెబల్ క్యాండిడేట్స్ గెలవడం జరిగింది. చేగుంట మండల ఎంపీపీని కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఇండిపెండెంట్ గా. 750 ఓట్లతోటి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే రాజకీయ చైతన్యం చేగుంట నుంచి మొదలైంది, అది దుబ్బాకల విస్తృతంగా ప్రచారం అయింది. కాబట్టి మన ఉప ఎన్నికలలో కీలకంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కూడా ఇన్స్పిరేషన్, మనం కష్టపడాలి, కసిగా పనిచేయాలనేటువంటి విషయంలో అది చేశారు. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అసలు తిన్నరా ఉన్నారా, ఉప్పిడున్నారా, ఉపాసం ఉన్నారా, వాళ్ళు ఏ రకంగా పనిచేసారంటే ఒక ధర్మబద్ధంగా ఎట్లా వీలైతే అట్లా అడ్జస్ట్ అయ్యి పనిచేయడం జరిగింది. చాలా గ్రామాలల్లో అసలు రఘునందన్ రావు గారు అంటే తెలియదు, ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు ఓటర్లను అభ్యర్థించారు, గద పట్టుకున్నారు, కడుపులో తలకాయ పెట్టారు, కాలు కూడా మొక్కారు. అట్లా అంతమంది కష్టపడ్డ కారణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలు గెలిచింది. 12 దేశాలలో సంబరాలకు చేసుకోవడానికి వేదికైంది దుబ్బాక. కాబట్టి ఇవాళ రఘునందన్ రావు గారు 2 సార్లు అసెంబ్లీ, ఒకసారి పార్లమెంటు ఓడిపోవడం కూడా కొంచెం సానుభూతిగా కలిసి వచ్చింది. అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి కూడా కొంచెం చదువుకున్నోడు, తెలివిపరుడు అనేది ఒకటి ప్రధాన అంశమైంది. ఇంకొకటి ప్రధానంగా దుబ్బాకలో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంట్లు. ఈ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంట్లు అనే ఎవరైతే యువకులు ఉన్నారో నిజంగా యువశక్తి గెలిపారని కూడా ఒక ప్రధాన కారణమైంది దుబ్బాకల. అసలు యువకులు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు. యువశక్తి అవసరమైతే ఈ దుబ్బాకనే కాదు, యావత్ తెలంగాణ, యావత్ దేశవ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పెనుమార్పును, రాజకీయ సంచలనాన్ని సృష్టించవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని నిజంగా దుబ్బాక నియోజకవర్గ యువశక్తి అందించిందని చెప్తున్నా. ఇది దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి. ఇది పోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు, దాని తదనంతరం దాని ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడ్డది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 2016లో 99 స్థానాలు టిఆర్ఎస్ కుండే, తర్వాత కాంగ్రెస్ కి 3 స్థానాలు ఉండే, ఎంఐఎం కు 44 స్థానాలు ఉండే, బీజేపీకి 4 స్థానాలు ఉండే 2016లో. ఈ దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక ఉప్పెన, ఒక వాతావరణం, ఒక మార్పు కేంద్ర బిందువుగా దుబ్బాక అయిందని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికలలో, మొన్నటి ఎన్నికలలో టిఆర్ఎస్ 56 స్థానాలకి పరిమితమైంది, 43 స్థానాలను కోల్పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏకంగా 4 స్థానాల నుంచి 47 స్థానాలకి పెరగడం జరిగింది. ఎంఐఎం అప్పుడు 44 ఉంది, మొన్నటి ఎన్నికలలో కూడా 44 ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల నుంచి 1 స్థానం మైనస్ అయి 2 స్థానాలకు పరిమితమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా పాలమూరు, రంగారెడ్డి, భాగ్యనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి రామచంద్రరావు గారి గెలుపును మనం ఏ రకంగా కూడా ఆపలేమని చెప్పేసి, బలమైనటువంటి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి పివి నరసింహారావు గారి పేరును వాడుకొని పాలమూరు, రంగారెడ్డి, భాగ్యనగరం ఇది ఎమ్మెల్సీ స్థానాన్ని కేవలం పివి నరసింహారావు గారి పేరు వాడుకొని టిఆర్ఎస్ గెలిచింది తప్ప వేరే కారణం కాదనేది నిక్కచ్చిగా మనం చెప్పాల్సుకున్నటువంటి అంశం. ఇకపోతే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఆ ప్రాంతానికి వచ్చేసరికి వాస్తవంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కానీ ఏ రకంగా కానీ బలం లేనటువంటి పార్టీ, అక్కడ గెలుస్తుంది అని అయితే నేను భావించలేదు. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్, భాగ్యనగరం సంబంధించి రామచంద్రరావు గారు గెలుస్తారు అనేది అయితే ఒక చాలా మంది విశ్లేషకులు కూడా విశ్లేషించడం జరిగింది. కొద్దిగా ఇది తల రాజగోపాల్ గారు, మీ తల కొద్దిగా కిందికి అనండి, సగం కట్ అవుతుంది పైన, కొద్ది కిందికి దింపండి హెడ్ ఫ్రేమ్. ఇప్పుడు ఇది రైట్. ఆ రకంగా కోల్పోవడం పోయింది. నాగార్జున సాగర్ వచ్చేసరికి కూడా మనకు సంస్థాగతంగా బలం ఎంత, అక్కడ నాయకత్వ గలం ఎంత అనే విషయానికి వస్తే కూడా నాగార్జున సాగర్ లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా బలమేం లేదు. అంతకంటే ముందు 2018 ఎన్నికలలో కంకనాల నివేదిత గారు పోటీ చేయడం జరిగింది, కేవలం 2670 ఓట్లు రావడం జరిగింది 2018లో. ఉప ఎన్నికలలో
పుంజుకున్నాం కానీ డిపాజిట్ రాని మాట వాస్తవం. కానీ అక్కడ బండి సంజయ్ గారు కానీ తర్వాత అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ పార్టీ నాయకులు కానీ పోయినటువంటి వాళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసిరు. కాకపోతే అక్కడ సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలం లేదు. రైట్ ఎట్ ద సేమ్ టైం దుబ్బాకలో కూడా సంస్థాగతంగా బలం లేనప్పటికీ కూడా ఒకసారి పోటీ చేసి 2 సార్లు పోటీ చేసి మళ్ళీ రంగంలో ఉన్నాడు కాబట్టి అంచెలంచెలుగా సంస్థాగతంగా బలం పెంచుకోవడంతో పాటు కొంత సానుభూతి కలిసి వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు ప్రధాన కారణమైనవి. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి నాయకులను అనుసరించకుండా ఇష్టారీతిగా పీపంలు ఇవ్వడం కూడా ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి హరీష్ రావు గారు ఎంతైతే భారతీయ జనతా పార్టీ గెలవద్దు అని చెప్పేసి మైదానం తెలియకుండా అసలు దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట పక్కన ఉంటుంది. అసలు దుబ్బాక నియోజకవర్గం గురించి హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో పట్టుంటది అని నేను అనుకున్నా కానీ ఆయన మైదానం ఏం చూడకుండా కేవలం నా పక్క కాన్స్టిట్యున్సీ కదా అనేటువంటి ఒక అహంకార ధోరణితోటి హరీష్ రావు గారు రంగంలోకి దిగి పోల్తా పడ్డారు. హరీష్ రావు గారు నిజంగా ఆయన అందరూ 6 అడుగుల బుల్లెట్ అంటారు కానీ నేను 7 అడుగుల రాకెట్ అని పిలుస్తాయని. ఎందుకంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు సాధ్యమవుతుంది. కానీ మొన్నటి ఉప ఎన్నికలలో కొట్టవాడడం జరిగింది. అంటే కార్యకర్తలలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు తప్పెక్కడ జరిగింది అనేటువంటి విషయంలో హరీష్ రావు గారు ఎంటర్ ద టైం నుంచి దాని దృష్టి సారించకుండా ఇంతసేపు అహంతో పోవడం ప్రధాన కారణం జరిగింది. ఇంకొకటి ఇటువంటి బీజేపీ గెలవద్దు, మేము మొత్తం ధర్మాత్ములం, మేము రూపాయి వాస్తలేం, బూతు పైసలు ఇస్తలేం, మద్యం వాస్తలేం అన్నట్టుగా రఘునందన్ రావు గారిని దుబ్బాకల కార్పొరేట్ లిఫ్ట్ చేయడం ఒకటి, సిద్దిపేటలో ఇంటి మీద రైడ్ చేయించడం ఒకటి, అధికార దుర్వినియోగానికి హరీష్ రావు గారు పాల్పడంతో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఒక ప్రధాన కారణమైంది. కాబట్టి ఇవాళ పడుతున్నది బర్రెని అనుకుంటే కాదు, ప్రజలే సరే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఏదనుకుంటా చేయగలుగుతారు. ఈ దేశంలో మనకు తెలియని కాదు, ఇందిరాగాంధీని ఇంటికి పంపించు, ఎన్టీ రామారావుని ఓడగొట్టిన అది, పివి నరసింహారావును కూడా ఓడగొట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. మహామహులే ఓటమి వాళ్ళు చెందారు. కాబట్టి నాకు అధికారం ఉంది, నేను అహంకారం ప్రదర్శిస్తా, నేను దౌర్జన్యం చేయిస్తా, గూండాగిరి చేస్తా, లేకపోతే ఏదో రకంగా నేను ప్రతిపక్షాలని గెలవని అనేటువంటి అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, అది ఎప్పుడు కూడా పనిచేయదు. ఎడతా ఇప్పుడు దుబ్బాకకు వచ్చేసరికి ఏమో హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ గా చేయడం జరిగింది. కేసీఆర్ గారి నియోజకవర్గానికి రానప్పటికీ కూడా గజ్వేల్ నియోజకవర్గం కొడకళ్ళ దగ్గరికి వచ్చేసి మాట్లాడిపోవడం జరిగింది. ఇక బీజేపీ గెలిస్తే ఏమైతుంది అని చెప్పేసి, ఇండైరెక్ట్ గా బీజేపీ గెలవద్దు అని చెప్పేసి ఈ నియోజకవర్గానికి రాకుండా ప్రచారం చేయకుండా కొడకళ్ళలో మాట్లాడినటువంటి విషయం కూడా మనం మీడియాలో చూడడం జరిగింది. ఇప్పుడు హుజురాబాద్కి వచ్చేసరికి ఈ అయిపోయింది. ఇక దుబ్బాక, జిహెచ్ఎంసీ, మీకు ఒక్కొక్క చిన్న ప్రశ్న. మీరు హుజురాబాద్కు పోయే ముందు, ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ సారథి, ఆయన సంక్షేమ పథకాలనండి మిగతాయనండి, టీఆర్ఎస్కు ఏం లేని చోట ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోగలిగింది. మీరు అవునన్నా కాదన్నా అట్ ది కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్, బీజేపీ దగ్గరికి పోయి కాంగ్రెస్ ఊడగొడుతున్నా అని చెప్పడం కానీ, కాంగ్రెస్ వాళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రమాదం అని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు ఏ విధంగా కాంగ్రెస్ ఆ ఓట్లే కీలకమైనవి. ఇక్కడ రామచంద్రరావు ఓడిపోవడానికి, అక్కడ కూడా అవతల పక్క వరంగల్ ఆ సీట్లో కూడా, అంటే ఒక నీతి, తన పార్టీని గెలిపించుకోవాలా అన్న రణనీతిలో నాకు తెలిసి ఆయన టీఆర్ఎస్కు ఏం లేని దాన్ని ఒక ఓటు బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. అది రేపు దాని యాడ్ అయితేనే గెలుస్తుంది. రెండవది, మీరు గెలుస్తా అనుకున్నటువంటి వరంగల్ మున్సిపల్ కానీ ఖమ్మం కానీ మిగతా ఖమ్మంలో అట్లీస్ట్ బాగా మీరు పుంజుకుంటారు అనుకున్నారు. మీరు కానీ కాంగ్రెస్ కానీ ఏమి చేయలేనటువంటి దుస్థితి ఎందుకైందంటారు? మరి అవన్నీ చదువుకున్నోలేవు కదా, అర్బన్లో బాడీస్, లోకల్ బాడీస్ కదా. అర్బన్లో టీఆర్ఎస్కి పెద్దగా పట్టు లేదంటారు కదా, మరి బీజేపీకి చాలా పట్టు ఉందంటారు కదా. సార్ ఇప్పుడు 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు 99 స్థానాలు వచ్చినాయి. అంతకంటే ముందు ఎన్నికలలో టీఆర్ఎస్ పోటీ చేయడానికి భయపడ్డది. అయితే కేసీఆర్ గురించి ఒక మాట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, కేసీఆర్ మొండోడు, కేసీఆర్ గట్టిగా కొట్టుకున్నాడు, కేసీఆర్ కష్టపడతాడు. నిజంగా ఇది తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు నమ్మించగలిగారు. ఎందుకు నమ్మించగలిగారు అంటే 2001 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ విషయాలు ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు, పోరాటం చేసింది. తెలంగాణ ప్రజలు నిజంగా పోరాటం ఎవరు చేస్తారో వాళ్ళు నమ్ముతారు, ఎవరు కొట్లాడతారో వారికి నమ్ముతారు. కాబట్టి వాళ్ళ ప్రజల నాటిని పసిగట్టగలిగాడు. కాబట్టి కేసీఆర్ గారు ఆ విషయంలో సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబించినాయి.
కానీ టిఆర్ఎస్ ఏకైక లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అవసరం అని చెప్పేసి కేసీఆర్ గారు బొంత పురుగునైనా ముద్దాడతానని చెప్పేసి ఏదైతే చెప్పిండో తెలంగాణ ప్రజలు విశ్వసించారు కాబట్టి ఆ రకంగా ఆయన ప్రజలను పట్టుకొని ఆ స్థాయిలో కొట్లాడిండు. అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విషయంలో మిగతా ఏ పార్టీ కొట్లాడినా సక్సెస్ అయ్యేది. కానీ పోరాడేటువంటి పటిమ, కొట్లాడేటువంటి పటిమ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గ్రహించారు కాబట్టి ఎక్కడ బలం లేదు. తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని కోదండరామ్ గారి ఆధ్వర్యంలో సాగరమాల ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, అయినా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అంటే తెలంగాణ సెంటిమెంటు ఎవరు రాజించినా ప్రజల ఆకాంక్ష అది కాబట్టి సాగరమాలనే ఈరోజు ముఖ్యం తెలంగాణ ఎడ్యుకేషన్లో. దానికి కేసీఆర్ మద్దతు లేదు, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు రాలే బయటికి ఓపెన్గా. అదే కాదు మళ్ళీ తను నిరాహార దీక్ష విరమించుకున్నప్పుడు ఓయూలో పెద్ద ఎత్తున మన విద్యార్థులు ప్రతిఘటిస్తే అక్కడ కూడా వెనుకో. అంటే ఈ ఉదంతాలు కూడా టీఆర్ఎస్కు లాభించేవి, కేసీఆర్కి లాభించేవి కాదు. అయినా కూడా ఆయన అధిగమించి ముఖ్యమంత్రి అయ్యిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాని. మళ్ళీ ఇప్పుడు దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత, జిహెచ్ఎంసీలో ఓడిపోయిన తర్వాత 2 ఎమ్మెల్సీలు గెలుచుకోగలిగిండు. మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గెలుచుకొని ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా గెలుచుకొని అక్కడ కాంగ్రెస్ను ఇక్కడ బీజేపీని చెక్మేట్ చేసుకుంటూ హుజారాబాద్కు పోయిండు. అవునా కాదా మరి ఇది? అయితే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేపథ్యం చెప్పిన, కేసీఆర్ గారు రాజకీయ నేపథ్యం నన్ను చెప్పలేదు, మీరు చెప్తా వినండి. కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నంత నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక లేడు. నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, కేసులు భరించిన వాళ్ళు, రాస్తారోకోలు చేసిన వాళ్ళు, రైల్వే కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ లో మనం చూసుకుంటే చెప్పండి. ఇప్పుడు రాజకీయాలకు రాకముందు ఈటల రాజేంద్ర గారి ఆస్తులు ఎంత, మీరు రాజకీయాలకు రాకముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? ఈటల రాజేంద్ర గారు సవాల్ ఇస్తారు కదా, కేసీఆర్ గారు రండి, హరీష్ రావు గారు రండి, కేటీఆర్ గారు రండి అని చెప్పి సవాల్ విసిరారు కదా. నేను ఏమంటాను, ఇప్పుడు ఎల్లు శ్రీనివాస్ యాదవ్ కాదు, నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి వీళ్ళకి ఒక పోరాటం పడుకుంటే అక్కడ కేసీఆర్ పోటీ చేయాలి, లేదా హరీష్ రావు గారిని పోటీ చేయించాలి. ఎల్లు శ్రీనివాస్ గారిని బలిపశువుని చేయడానికి ఇచ్చారు. ఎల్లు శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే ఇచ్చి పాడి కౌశిక్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి వాళ్ళు అక్కడ పీఠాలు కదులుతున్నాయి అనేటువంటి విషయం టీఆర్ఎస్కి అర్థమైంది. ఇప్పుడు దుబ్బాక విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడ చెప్పిన, దుబ్బాక నియోజకవర్గం సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా, మొత్తం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. మండలానికి వచ్చిన ప్రతి ఇన్ఛార్జ్ కూడా చాలా కమిట్మెంట్ గా కసిగా పనిచేసారు. 1-2 మండలాలు మినహా, అది రాయపోలు, దౌలతాబాదు టిఆర్ఎస్ కి కొంచెం లీడ్ ఇచ్చింది. మిగతా మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కమిట్మెంట్ గా కసిగా పనిచేసారు. కాబట్టి జితేందర్ రెడ్డి గారు ఇక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తారు అనేటువంటి ఒక అది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా జితేందర్ రెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో దుబ్బాక మండలంలో ఒక గ్రామంలో ఇల్లు కిరాయికి తీసుకొని వారు చాలా కమిట్మెంట్ గా పనిచేయడం జరిగింది దుబ్బాక నియోజకవర్గంలో. అంటే ఒక ఇన్ఛార్జ్ ఏ రకంగా పనిచేస్తే, ఎట్లా కొట్లాడితే, ఎట్లా కార్యకర్తలను, నాయకులను పనిచేపిస్తే విజయం సాధిస్తామనేది జితేందర్ రెడ్డి గారు లైవ్ లో ఉండి చూసారు. కాబట్టి మీరు లాస్ట్ ఒక అన్ని మండలాలు అయిపోయినాయి, లాస్ట్ కు చేగుంట, నర్సింగ్ మండలం, దుబ్బాక ఉప ఎన్నికకు రిజల్ట్ కు 2 మండలాలు మిగిలినాయి. సింపుల్ గా ఏకవాక్యాలు చెప్పారు జితేందర్ రెడ్డి గారు, ఈ 2 మండలాలు మాకు లీడ్ ఇస్తాయి, మేము గెలుస్తాం. ఒక లైవ్ డిబేట్ లో లైవ్ ఛానల్ వారు వెహికల్ లో ప్రయాణం చేస్తూ మేము సీట్ పంపిస్తామమ్మా, మీకు ఫీడ్ బాక్స్ పంపిస్తున్నాం, మేము గెలుస్తామని చెప్పగలిగారు. ఎందుకు చెప్పగలిగారు? ఈ నియోజకవర్గంకు వారు ఇన్ఛార్జ్ వ్యవహరించారు కాబట్టి ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నాం, ఎక్కడ మనం బలపడతాం అనేది పూర్తి స్థాయిలో వారికి పట్టుది. కాబట్టి జితేందర్ రెడ్డి గారు ఆ రకంగా చెప్పారు. వారు దుంపలపల్లి గ్రామంలో ఒక ఇల్లు తీసుకొని పూర్తిగా ఇక్కడే ఉప ఎన్నికల బాధ్యత మీదేసుకొని వాళ్ళు ఇన్ఛార్జ్ గా పనిచేయడం జరిగింది. ఇవాళ అదే హుజురాబాద్కి అదే జితేందర్ రెడ్డి గారు అయ్యారు. వాళ్ళు దుబ్బాక ఒక మైదానాన్ని చూసుకున్నారు, దుబ్బాకల స్థితిగతులు చూసుకున్నారు. ఆ స్థాయిలో హుజురాబాద్ కూడా ఈ దుబ్బాక గెలిపించినది ఇంకో కనుభవం ఎక్కువ ఉంటుంది జితేందర్ రెడ్డి గారికి అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అది ఇప్పుడు పోటీ అసలు ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదు అక్కడ ఇక జితేందర్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు అనేటువంటి కోణంలో కూడా బయట జరుగుతుంది అక్కడ. ఎందుకు మాడే పరిస్థితి? దుబ్బాక ఇన్ఛార్జ్ హరీష్ రావు గారు, దుబ్బాక ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారు. సేమ్ హుజురాబాద్ కు సంబంధించి కూడా హరీష్ రావు గారు తర్వాత జితేందర్ రెడ్డి గారి మధ్యలో ఇప్పుడు పోటీ జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ పై స్థాయి
డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది, అది ఉంది. కానీ వరంగల్ మర్చిపోకూడదు. అదేవిధంగా వారు ఇంకోటి దళిత బంధు తెచ్చినప్పుడు మీ బీసీ నాయకుడు, మీ పార్టీ నాయకుడు, మామూలుగా బీజేపీకి బీసీ నాయకుడు, మరి బీసీలు కూడా పెద్ద ఎత్తున ఇది డబ్బులు ఎవరు జోబుల నుంచి ఇచ్చేటివి కాదు కదా. సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు మన ప్రణాళికలు ఏమైనా ఎంతవరకు ఖర్చు పెట్టినో తెలియదు. కానీ ఇప్పుడు వారు దళిత బంధు తీసుకొని వచ్చి, అంటే వారు ప్రతిసారి ఎన్నికలప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలు కూడా చూసినాం, అనూహ్యంగా ఎవరినో తీసుకొచ్చి అక్కడ ఆయనను గెలిపించుకోగలిగాడు. ఇప్పుడు గెల్లి శ్రీనివాస్ని కూడా అదేవిధంగా తీసుకొచ్చారు. అక్కడ కూడా బలమైనటువంటి అభ్యర్థి జానారెడ్డి గెలుస్తారంటే 12,000 పైన ఓట్లతో ఓడిపోయాడు. బీజేపీకి డిపాజిట్ రాలే. మళ్ళీ ఇక్కడ అదే గెల్లి శ్రీనివాస్ను తీసుకొని వచ్చి ఇప్పుడు నిలబెట్టి దళిత బంధు మిగతా అంతా మొత్తం రాష్ట్రం అంతా అదే చర్చించడానికి మొదలుపెట్టింది. మన ఛానల్లో ఎన్ఆర్ఐ వచ్చారు రాజ్బోడ గారు. ఇది ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ట్యాక్స్ ప్రజల పన్నుల ద్వారా వచ్చేది. ఎస్, దళితులకు ఇస్తే కానీ దళితులకు ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానం 3 ఎకరాలు కానీ దళిత ముఖ్యమంత్రి ఏమైంది, అది ఎందుకు ప్రశ్నించలేకపోయినారు. అదేవిధంగా మంగళి చాలా కులాలు ఉన్నాయి బీసీలలో కూడా. అదేవిధంగా మామూలుగా ముందు ఈవెన్ అదర్ క్యాస్ట్ అంటారు, అదర్ క్యాస్ట్లో కూడా బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్లకు ఏ బంధువు లేదు, కేవలం దళిత బంధు ఎందుకు, మాకు కూడా కావాలని చెప్పి వారు కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ షో లైవ్ కూడా చేశాం. కానీ అది ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ మీ నాయకుడు బీసీ నాయకుడు అయి ఉండి కూడా అది ముందుకు ఎందుకు పోలేకపోతుంది అంటారు. అంటే మిమ్మల్ని చెక్మేట్ చేయడానికి దళిత్ వర్సెస్ బీసీలకు చేసిండంటారా? నేను ఇంకా హుజురాబాద్ నియోజకవర్గానికి ఎంటర్ కాలేదు. కానీ హుజురాబాద్ ఎన్నికలు కులాల వారిగా కుల బలం ఎత్తుంది, అక్కడ ధన బలం ఏం పనిచేస్తుంది, రాజకీయ ఇది పార్టీలు మార్చేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది విషయాన్ని నేను వస్తా. నేను దుబ్బాకలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. దుబ్బాక నియోజకవర్గాల్లో హరీష్ రావు గారు చాలా ఛాలెంజ్ తీసుకొని ఎవరెవరైతే గతం ముందు ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ టీఆర్ఎస్ లో జాయిన్ చేయించారు. మద్దుల నాగేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసారు, అంతకుముందు టీఆర్పీ నుంచి పోటీ చేసారు, ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. ఓంపల్లి మనోహర్ రావు గారు 2008 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసారు, రాజశేఖర్ రెడ్డి వచ్చి ప్రచారం చేసాడు, అయినప్పుడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది, స్వల్ప మెజార్టీలో గెలిచింది. 2004, 2008 పోల్చుకుంటే 25,000 నుంచి 5,000 తోటి బయటపడింది టీఆర్ఎస్. 2009 ఓడిపోయింది. దాని తర్వాత వెంకట నరసింహారెడ్డి గారు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు, చాలా ఫైట్ చేశారు, తర్వాత కాంగ్రెస్ లో పోయారు. ఆయన కూడా ఒక టీఆర్ఎస్ ఆస్పరెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఆశించిన వ్యక్తి. తర్వాత చిందం రాజ్ కుమార్ గారు కూడా 2 సార్లు పోటీ చేశారు. ఈ 4 నియోజకవర్గంలో వెంకట నరసింహారెడ్డి గారు ఆస్పరెంట్, ఈ మిగతా 3 అయితే పోటీ చేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా హరీష్ రావు గారు చెప్తే హరీష్ రావు గారు వెంబడ టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తే దుబ్బాకల నాయకులను నమ్మలే, ప్రజలు నాయకులను నమ్మలే. మీరు రంగులు మారుస్తున్నారని చెప్పేసి ఆ నాయకుల వెంబడ ప్రజలు పోలే, వాళ్ళ నాయకుల వెంబడ కార్యకర్తలు పోలే. ప్రజలు ఒకటి మెంటల్ గా ఫిక్సప్ అయిపోయారు. ప్రశ్నించే గొంతు కావాలి, ఎదిరించే గొంతు కావాలి, నిజంగా నీతిగా నిజాయితీగా ధర్మంగా కొట్లాటోళ్లకు మనం అసెంబ్లీకి పంపించాలనేటువంటి విషయంలో ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, హుజురాబాద్ కంటే ముందు దుబ్బాకని జరిగింది. ఎట్ ద సేమ్ టైం హుజురాబాద్ లో కూడా అట్లే జరుగుతా ఉంది. నాకు మొత్తం నేను మనం ఈ డిబేట్ అనుకున్న నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నేను కులాల ఓట్లు, తర్వాత అక్కడ ఏముంది, అసలు పార్టీలు మారుతున్న నాయకుల వెంబడ ప్రజలు ఉన్నారా, ప్రజలు ఇంటి రాజేంద్ర గారు వెంబడున్నారా అంటే ఆ కోణంలో కూడా నేను మీకు చెప్తాను. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, హరీష్ రావు గారు ఎంతసేపు ఈ నాయకుడు వస్తే అది, ఆ నాయకుడు వస్తే ఇది చేయకుండా మనం మీకు ఇందాక చెప్పిన 9 మంది ఎంపీటీసీలు ఇండిపెండెంట్ గెలిస్తే 8 మంది అంటే టీఆర్ఎస్ రెబల్సే అన్నారు. 8 మంది. మీ వాయిస్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది రాజగోపాల్ గారు, వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. మీ ఆడియో చెక్ చేయండి రాజగోపాల్ గారు. తర్వాత ఇక్కడ దుబ్బాకలో ఒక 3 ఎంపీటీసీలు 4 సర్పంచులు తప్ప సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీకి బలం లేదు. ఇవాళ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, ప్రభుత్వ పోకడను ద్వంద్వ వైఖరిని, ఆ గడిల పాలనను గద్దెదించాలనేటువంటి కోణంలోనే చదువుకున్న వాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఒక మార్పును కోరుకున్నారు. అదే అయితే ఇంకోటి, ఇప్పుడు హుజురాబాద్కి వచ్చేసరికి అంతకుముందు కమలాపురం నియోజకవర్గం ఉండే లక్ష్మీకాంతరావు గారు 2 సార్లు పనిచేయడం జరిగింది. అయితే హుజురాబాద్
పనిచేసారు, మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు, ఫ్లోర్ లీడర్ గా పనిచేసారు. అంటే ఒక 6 సార్లు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఆయన కంటే ఒక వ్యక్తిగతమైనటువంటి బలగం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికలలో అక్కడ కేవలం 1600 చిల్లర ఓట్లు మాత్రమే పడ్డాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ బలం ఆ రకంగా ఉంది. పార్టీ బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా సరే పార్టీ బలంతో పాటు వ్యక్తి బలం కూడా అవసరం, అభ్యర్థి బలం కూడా అవసరం. ఒక పార్టీ బలంతో గెలవాలంటే గెలవలేదు. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు? ఈటెల రాజేందర్ అనేటైనా బలమైన వ్యక్తి కాబట్టి, ఆ బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే మొన్నటి ఎన్నికలలో పోటీ చేసింది కాబట్టి ఆయన ఎంత క్యాడర్ లీడర్లు వస్తారు, జనాలు వస్తారు అనుకునేటువంటి విషయం ఎందుకు టీఆర్ఎస్ తీసుకుందంటే ఈటెల రాజేందర్ సొంతంగా ఢీకొనే శక్తి లేదు. కాబట్టి ఈటెల రాజేందర్ బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సమిష్టిగా అక్కడ విజయం సాధిస్తారు తప్ప పార్టీ బలంతోటో కేవలం వ్యక్తి బలంతోటో ఇక్కడ అది కాదు. దుబ్బాకలో వ్యక్తి బలం, వ్యక్తి స్ట్రాంగ్ అయిన తర్వాత పార్టీ క్యాడర్ మొత్తం కూడా యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని గ్రామాల నుంచి వచ్చారు, కష్టపడరు కాబట్టి విజయం సాధ్యమైంది. రేపు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ఇక దళిత బంధు విషయం ఇదంతా నేను చెప్పే కంటే ముందు ఈటెల రాజేందర్ అనేటాయన తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కేసీఆర్ తోటి సమానంగా కొట్టడం వాస్తవం కాదా? ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ కేసీఆర్ గారు కానీ, ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న అక్కడ హరీష్ రావు గారు కానీ, గంగుల కమలాకర్ రెడ్డి గారు కానీ, రెడ్డి గారు వారు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు గంగుల కమలాకర్ ఈటెల రాజేందర్ జై తెలంగాణ అన్నప్పుడు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ కమాన్ దగ్గర లాఠీలు తీసిండు. రాంధ్రా మీరు మీ సంగతి చూస్తానని టీడీపీలో ఉన్నప్పుడు. ఇలా బొంత పురుగునైనా ముద్దాడుతున్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలు కొట్టాడినటువంటి ఈటెల రాజేందర్ ఇలా బొంత పురుగు కంటే అర్థమైందా నీకు? ఎందుకు పక్కన పెడుతున్నావు అంటే నీ తప్పును ప్రశ్నిస్తే, నీ అవినీతిని ప్రశ్నిస్తే, నీ నియంత్రిత వైఖరిని ప్రశ్నిస్తే నువ్వు పక్కన పెడుతున్నావు కదా. అసలు ప్రజలే నేను పక్క పెట్టాలనుకున్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? అదే జరుగుతుంది. ఎవరు గంగుల కమలాకర్ కొట్లాడాడు ఎన్ని తెలంగాణ ఉద్యమంలో? నేను ఒక్కటే మాట అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటెల రాజేందర్ గారు జైలు కాక కంటే ముందు ఆయన ఆస్తి ఎంత ఉంది, ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉంది? బహిరంగ చర్చకు మీ అందరినీ రమ్మన్నాడు కదా, ఎలక్షన్లలో మీరు ఇచ్చిన అప్పుడే ఇట్లా తీసుకొని రమ్మన్నాడు కదా. మరి ఎందుకు వస్తలేరు? తప్పు ఈటెల రాజేందర్ తప్పు మీద ప్రజలు ఆలోచిస్తారు కదా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. అరే ఇంత సవాల్ విసురుతున్నాడు, వీళ్ళు రావట్లేదని. హరీష్ రావు గారి ఆస్తి రాజకీయాలకు రాకముందు ఎంత, ఇప్పుడు ఎంత? కేసీఆర్ గారి ఆస్తి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించకంటే ముందు ఎంత, ఇప్పుడు ఎంత? కేటీఆర్ గారి ఆస్తి ఎంత, కాస్త ఎంత? బహిరంగ చర్చకోండి, సవాల్ విసురుతా ఉన్నాడు కదా. ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక వ్యాపారం, ఆయన ఈ రాజకీయాలకు సంబంధం లేకపోతే కూడా వ్యాపారం చేసుకున్నాడు కదా. ఇప్పుడు గంగుల కమలాకర్ మైనింగ్ కు సంబంధించి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. జనువాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ గారి మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయి, హరీష్ రావు గారి మీద ఆరోపణలు వస్తున్నాయి. మరి వీళ్ళందరినీ ఎందుకు వచ్చేస్తారు? నువ్వు నిజంగా గర్వంగా కదా వ్యవహరించాల్సింది. ఎందుకు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? అసలు నేను ఒక్కటే మాట్లాడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆపిండు? మిషన్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడనే కోణంలోనే కదా నువ్వు మంత్రి పదవి ఇయ్యండి. నువ్వు మళ్ళీ ఇంటెలిజెన్స్ ఇదంతా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ కొంచెం ప్రజలలో వ్యతిరేకత మొదలవుతుంది కదా. మళ్ళీ పిలిచి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినావు, ఈటెల రాజేందర్ చివరి దశలో ఇచ్చినావు కదా. అంటే నిన్ను నీ వైఖరిని, నీ నియంతృత్వాన్ని ఇస్తే నీకు శత్రువు అవుతాడు. రేపు ప్రజాక్షేత్రం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే కదా తీర్చేది. తెలంగాణ ఉద్యమంలో నేను ఎంతైతే ఆదరించారో, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎంతైతే కడుపులో పెట్టుకున్నారో, ఇవాళ నేను కసిగా కూడా నిన్ను పాతాళం పంపించడానికి, రాజకీయంగా నిన్ను పాతాళం పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా. దుబ్బాక మీరు చూడండి, ఇటు సిరిసిల్ల, ఇటు సిద్దిపేట, అటు గజ్వేల్, ఈ 3 నియోజకవర్గాలను ఆనుకొని ఉన్నది కదా. ఏం చేయగలిగారు మీరు? ప్రజలు ఒక్కసారి మార్పును కోరుకుంటే అది ఎవరైనా పతనం కావక తప్పదు. కాబట్టి మనం ప్రజలకు అనుగుణంగా పాలన చేయాలి తప్ప పథకాలను తీసుకొచ్చి ప్రలోభ పెట్టి మభ్యపెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటే కొంత సమయం వరకే పరిమితం అయిపోయి తప్ప నువ్వు మిగతా పూర్తి స్థాయిలో మనం ఉండలేవు. అది ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇక హుజురాబాద్ విషయానికి వచ్చేసరికి దళిత బంధు అనేది ఎందుకు ప్రత్యేకించి దళిత బంధు అనేది ఎన్నికల కంటే ముందు పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగిందంటే, నిజంగా ఇందాక మనం వీడియో ప్లే చేసుకున్నాం.
కేసీఆర్ అనేటోడు మాట తప్పితే తల నరుకుంటున్నాడు. నిజంగా మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు మాట ఫస్టే తప్పినావు కదా. దళితుని ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా. మరి నిన్ను ఏ రకంగా నమ్ముతారు దళితులు? నిజంగా నమ్ముతారని అనుకుంటున్నా కేసీఆర్ గారు? అది భ్రమనే కదా అది. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి మాలల ఓట్లు 11,100 ఉన్నాయి సార్. మాదిగల ఓట్లు 42,600 ఉంటాయి. మొత్తం దళితుల ఓట్లు 53,700 ఉంటాయి. అందుకే పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ఎంపిక చేసుకున్నాడు దళితుల ఓట్లు దాడుకోవడానికి. అంటే ఎంతసేపు దళితుల నోటు బ్యాంకునే వాడుకుంటావా? దళితులు ఎంతమంది క్యాబినెట్ లో దళితులు ఉన్నారు? ఆ విషయాన్ని దళితులు చదువుకున్న దళితులు మేధావులు వాళ్ళు ఆలోచించరా? వాళ్ళు అడగారా? వాళ్ళు రెక్టిఫై చేసుకోరా? మేము ఎంతసేపు ఓట్ల కోసం పనిచేయాలా, ఓట్లు వేస్తానికే ఉండాలా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదా? ఇచ్చిన నామినేటెడ్ పోస్టులన్నీ హుజూరాబాద్కి ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ గద్దల్లాగా రాబందుల్లాగా అన్ని సంక్షేమ పథకాలు అక్కడే, అన్ని ఫ్రీ అక్కడే, అన్ని పథకాలు అక్కడే. నిజంగా హుజూరాబాద్ లో నాకున్న దాంతో నేను తెలుసుకుంటా ఉంటే ఒక కాంట్రాక్టర్ కి డబ్బులు రావాలి, అయ్యో మొర్రు అని మొత్తుకుంటుంటే 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటుంటే మొన్న 50 లక్షలు వచ్చినాయి కాంట్రాక్టర్ కి. ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఇస్తున్నావు? మరి మిగతా నియోజకవర్గాల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వవు? మిగతా నియోజకవర్గాలు ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటాయి? హరీష్ అన్న అయితే నిజంగా ఉప ఎన్నికల మంత్రి. నేను ఎందుకే మాట చెప్తున్నా అంటే నారాయణగఢ్ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్ హరీష్ అన్న. అక్కడ అది ఎట్లుంటాయంటే ఆయన హామీలు, ఆయన పని నిజంగా గెలిచినాక కూడా ఇట్లే పని చేస్తాడని నమ్మబలుగుతాడు. ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత అటు పోయిన పాపాన పోలే. సిద్దిపేట ఒక కన్ను, నారాయణగఢ్ ఒక కన్ను అన్నాడు. దుబ్బాక ఒక కన్ను, ఇప్పుడు సిద్దిపేట ఒక కన్ను అన్నాడు. ఇప్పుడు హుజూరాబాద్ ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను అన్నాడు. అసలు హరీష్ అన్నకి ఎన్ని కళ్ళు ఉన్నాయో నాకు తెలియదు. అసలు మనిషికైతే ఉండేటి 2 కళ్ళు. ఆ కన్ను ఏదో ఒక కాన్స్టిట్యున్సీ పెడితే బాగుంటది కానీ ఎక్కడ అక్కడ ఒక కన్ను పెడతా అని అంటే నిజంగా నారాయణగఢ్ ప్రజలు హరీష్ అన్న నమ్మి అక్కడ పట్టు లేదు టీఆర్ఎస్ కి. నీకు ఆ చరిష్మా ఉంది. ఎక్కడ బలం లేదు అక్కడ నువ్వు గెలిపించగలిగే చరిష్మా ఉంది. కానీ గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి కదా. ఆ నియోజకవర్గంలో ఏమి ఇబ్బందులను ఏం కథని పట్టించుకోవాలి కదా. తుప్పాక ఓడిపోయిన తర్వాత నిజంగా శివప్రసాద్ రెడ్డి గారు టీఆర్ఎస్ పాపం ఒక్కొక్కరిని కలిసి, ఎందుకంటే నేను జర్నలిస్ట్ కాబట్టి నాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో కలిసి అరే అన్న మేము పోతే ఘోరంగా తిడుతుండన్నా, బూతులు తిడుతుండన్నా అని చెప్పేసి వాళ్ళు బాగా వెళ్ళగక్కుతున్నారు. అరే నువ్వు తిట్టడం కాదు, నువ్వు ఎందుకు ఓడిపోయినావు అనేది పోస్ట్ మార్టం చేసుకోవాలి కదా. నువ్వు ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం. ఓటమిని పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఏ రకంగా ఎందుకు ఓడిపోయినాము? నువ్వు ఈ నియోజకవర్గంకు సంబంధించి ఆత్మాయమని ఎవరికైనా ఉంటుంది. నువ్వు ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి బయట వాళ్ళతో తరీకని చెప్పిస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి స్వాభిమానం ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ఈటెల రాజేందర్ అనే గెలుపుకు ప్రధాన కారణం గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. వీళ్ళు ముగ్గురు అవుతారు. ఎందుకు ఈ ముగ్గురు అవుతారని చెప్తున్నా అంటే దళిత బంధు హుజూరాబాద్ లో పెట్టి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నావు. రైట్, 53,700 ఓట్లు. సరే ఎన్ని పోలు అయితే మొత్తం ఇవన్నీ గంపగుత్తగా నీకు కొడతాయా? సరే నీ రాజకీయ సమీకరణాలు యాదవ్ ఓట్లు వచ్చేసరికి ఇక్కడ యాదవ్ ఓట్లు మనకు 24,200 ఉంటాయి. ఈ కోణంలో ఆలోచించి ఒక యాదవ్ అభ్యర్థికి నువ్వు టికెట్ ఇచ్చినావు. రైట్, ఇవి 53, ఇవి 22,000 అంటే 77,900 ఓట్లు నీకు గంప గుత్తగా పోలైంది. అంటే 60,000 ఓట్లు నీకు పడతాయని అనుకుంటే అది భ్రమ కాదా సార్? మీరు చెప్పండి, నిజంగా అట్లా పడతాయా? నాగార్జున సాగర్ గెలిచి చూపించిండు. నాగార్జున సాగర్ గెలిచి చూపించిండు. వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీలు గెలిచి చూపించిండు. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి చూపించిండు. ఈరోజు గంగుల కమలాకర్ మీద ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినా మళ్ళీ మీరు అన్నట్టు అఫిడవిట్లు, ఎలక్షన్ అఫిడవిట్లో నీకెంత నాకెంత, మళ్ళీ అసలు ఈటల రాజేందర్ మీద ఆ రోజు ఆ తప్పుడు కేసులు పెట్టడం కూడా తప్పది. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా మనమే లైవ్ షో చేసినాం. ఎవరిని పడితే వాళ్ళు ఇట్లా ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారిపై దాడి చేయడం ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి ఆ అధికారం లేదు. ఖచ్చితంగా ఇటువంటివన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇప్పుడు గంగుల కమలాకర్ కూడా అక్కడ మంత్రి, హరీష్ రావు గారికి కూడా అఫిడవిట్లు మీరు అడిగినారు. హరీష్ రావు వాగ్దానాలు అక్కడ ఏం చేసినారు ప్రతి చోట, ఎందుకు వీళ్ళు ముందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు ఉన్నా వీళ్ళు ఎందుకు ముందుకు తీసుకోపోలేకపోతున్నారు? అక్కడ ఆయన దాన్ని సవరించడానికి దళిత బంధు తెస్తే దాని చుట్టూ తిరుగుతున్నారు. ఇది కేసీఆర్ మార్గ రాజకీయం కాదంటారా? మీరు అన్నట్టు ఎక్కడ బీజేపీ చేతుల్లోనే ఈడీ ఉంది, బీజేపీ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే పెద్ద విచారణ సంస్థలు ఉన్నాయి. అది ఆధారాలతో చేయమంటాం, మేము వేధించమని చెప్పాం. వేధిస్తే తప్పది. డిస్కనెక్ట్ అయింది. అంతిమ తీర్పు ప్రజలది.
ప్రజలు తప్పేది ఒప్పేది ఆలోచించే విచక్షణ జ్ఞానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా కేసీఆర్ వెన్నంటి నడుచున్నారో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మొదటిసారి నీకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన తర్వాత రెండోసారి కూడా నీకు కొంచెం ప్రాధాన్యత తగ్గింది కదా. అంటే నీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది ప్రజలు గ్రహించారు. ఇంకోటిసారి ఇప్పుడు హుజురాబాద్ కులాబారి ఓట్లకు వస్తే 300 కాపుల ఓట్లు 29,000 మంది ఉంటాయి. పద్మశాలిలో 26,350 ఉంటాయి. యాదవులై 24,200 ఉంటాయి. నాయకులై 8,000 ఓట్లు ఉంటాయి. రజకులై 7,600 ఓట్లు ఉంటాయి. రెడ్డిలై 22,600 ఓట్లు ఉంటాయి. ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చేసరికి 1,12,700 ఓట్లు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం. ఇతరుల ఓట్లు 12,050 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు బీసీ బంధు తీసుకురామని ఒక పోరాటం జరుగుతుంది కదా. దళిత బంధుని వ్యతిరేకిస్తలేదు, కానీ బీసీ బంధు కూడా పెట్టని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగానే దళితులు మూకుమ్మడిగా మీరు చేస్తుంది ఇదంతా నీకు అదని అనిపించినప్పుడు బీసీలంతా కూడా ఒక రాజకీయ చైతన్యం వస్తే మీకు 1,12,700 ఓట్లు ఉన్నాయి కదా బీసీలై. దళితులే ముఖ్యమని అనుకుంటున్నావు కానీ బీసీలు ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేవు? ఈటల రాజేందర్ కూడా బీసీ బిడ్డనే కదా. ఈటల రాజేందర్ కూడా ముదిరాజే కదా. కానీ ఈటల రాజేందర్ నేను ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నా అంటే, ఈటల రాజేందర్ ను ఒక ముదిరాజు బిడ్డ కాదు, దగాపడ్డ తెలంగాణ బిడ్డగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలోని కొట్లాడిండు, డబ్బులు ఖర్చు పెట్టిండు, కేసీఆర్ కి వెన్నుకనుక ఉన్నాడు, కేసీఆర్ కి వెన్నుపూసగా ఉన్నాడు. ఇవాళ ఇట్లాంటి పోరాటం చేసిన వాళ్ళను, ఇట్లాంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిన వాళ్ళను, కేసులను ఎదుర్కొన్న వాళ్ళను నువ్వు పక్కన పెట్టి నై తెలంగాణలో నీ పక్కన కూర్చుని పెడితే ప్రజలు ఆలోచిస్తారు కదా సార్. ఎందుకు కూరుకుంటారు? నువ్వు కొట్లాడినావు, నువ్వు తెలంగాణ వచ్చినావు కాబట్టి నేను కడుపులో పెట్టుకున్నాను 2 సార్లు. హుజురాబాద్ లో నేను పెట్టుకోవాలనేది ఏముంది? ఇప్పుడు మీ లెక్క ప్రకారం 1,13,000 ప్రకారం బీసీలు ఉన్నారు. ఇప్పుడు బీసీ బంధు కూడా వాళ్ళు కావాలని కోరితే కేసీఆర్ పరిస్థితి ఏందని మీరు అడుగుతున్నారు. నిజంగా బీసీల ఓట్లు ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీ స్క్రీన్ మీదనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ఎంత పెద్ద కాగితం అంటే దీన్ని వాడుకోలేకపోతున్నారు ఈటల రాజేందర్ బీజేపీ. 14/7/2021 నాడు ఇదే ఇన్వెస్టిగేషన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 against exporters of granite blocks from Karimnagar to various countries through Kakinada Port and Krishnapatnam Port regarding. The office has initiated an investigation against the following exporters of the granite blocks through Kakinada Port and Krishnapatnam Port under Foreign Exchange Management Act 1999. Sweta Agencies, AS Shilping, itla 8 ఉన్నాయి, 9 Sri Venkateshwara Granites. ఇక్కడ ఏమన్నారు, in this connection you are hereby requested to furnish the following information in respect of the above exporters to this office within 10 days of receipt of this notice. Details of granite exported by the above entities since inception to till date. మళ్ళీ నేమ్, అడ్రస్, కాంట్రాక్ట్, ఈమెయిల్ ఐడియా, ప్రొపరేటర్, పార్ట్నర్ అన్ని అదర్ ఎవరికి ఇచ్చారు వీళ్ళు? అక్కడ షిప్పింగ్ సంస్థ ఏదైతే పంపించిందో బషీర్బాగ్ నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చింది. ఎంత పెద్ద కాగితం. సరే, దీనికి అనుబంధంగానే మీకు ఎందుకంటే ఇంత పెద్ద ఆధారాలు పెట్టుకొని మరి దీన్ని ఎక్స్పోజ్ చేయకుండా మీరు వేరే దానిపై పోవడం పట్ల ప్రజలకు ఎటువంటి అనుమానాలు వస్తాయి మీ మీద? ఇది బేతి మహేందర్ రెడ్డి పిటిషన్, ఆయన ఆధారాలతో ఇస్తే ఆయనపై కేసులు. ఇక చూడండి, ఇదేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15/7/2016. ఎందుకంటే ఇప్పుడు ఆ గంగుల కమలాకర్ మంత్రి గారే పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు గారితో పాటు. మరి దీన్ని ఎందుకు ముందుకు తీసుకుపోలేకపోతున్నారు ఈటల రాజేందర్ గారు? ఇదే 15/7/2016 batch of revision application filed against the demand notices issued by ADMG Vigilance Karimnagar, instructions issued. Clearగా the attention of ADMC Karimnagar regular and vigilance are drawn. ఏమంటున్నారు? In the reference one cited, the Vigilance and Enforcement Director requested the government to issue suitable instructions for to take necessary action against the following transporting agencies and ensuring for recovery evaded scene fee with penalty of ఎంతో పెద్ద ఎత్తున పెనాల్టీ అండర్ మళ్ళా సెక్షన్స్ కూడా పెనాల్టీ ఆ రూల్ ప్రకారం 26(3)(1)(2) ఆఫ్ ఏపీఎంఎంసీ రూల్స్ 1966. మళ్ళీ ఇక్కడనే శ్వేత ఏజెన్సీస్ ఏఎస్ షిప్పింగ్ వారికి ఇప్పుడు ఏఎస్ షిప్పింగ్ ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు అంతా ఏ శ్వేత ఏజెన్సీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మైథిలి ఆదిత్య, ఇది సుశీల్ కుమార్ ఆ రోజు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈటల రాజేంద్ర గారు మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు ఇక్కడ కరీంనగర్, రాఘవపురం, ఉప్పల్ సంబంధించిన మైనింగ్ కంపెనీల, ట్రాన్స్పోర్ట్ కంపెనీలపై పెద్ద ఎత్తున వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొట్టిండ్రు, పన్నులు ఎగ్గొట్టిండ్రు అని చెప్పి మీరు పెనాల్టీతో పాటు కట్టాలని ఇది ఇచ్చిండ్రు. దాని తదుపరే కదా ఇప్పుడు ఈడీ నోటీస్ వచ్చింది. దాని తదుపరి ఇదిగా చూడండి, ఇక్కడ కూడా పెట్టినాను. ఇక్కడ 7/4/2021 టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ బేతి మహేందర్ రెడ్డి గారి పిటిషన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి. ఐ ఆమ్ డిజైర్డ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ఎ లెటర్ జిస్ట్ ఆఫ్ ఓరల్ రిప్రజెంటేషన్ డేటెడ్ సో అండ్ సో రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫ్రమ్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి ఫర్ యాక్షన్ యాజ్ అప్రోప్రియేట్. రిప్లై మే బి సెంట్ టు ది పిటిషనర్ అండ్ ఏ కాపీ ఆఫ్ ది సేమ్ మే బి అప్లోడెడ్ ఆన్ ది పోర్టల్. ఇది 7/4. ఇంతకుముందు పేపర్ కూడా మీకు చూపించాను. ఇది 15/7/2016 తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే ఈ మైనింగ్ పట్ల ఇచ్చింది. అది 17/7. దాని తర్వాత ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మన 14/7/2021కి చెప్తున్నాను. ఇది తీసేస్తా. ఇవి ఇన్ని ఆధారాలు పెట్టుకున్న తర్వాత మంత్రి పదవిలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి ఇది తెలియదంటారా? ఓపెన్ అడుగుతున్నా. దీన్ని ఎందుకు ఎలక్షన్ ఇష్యూ చేస్తలేడు? ఇదే గంగుల కమలాకర్ రోజు వచ్చి పొద్దున్న లేస్తే ఆయన తిడుతూ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉన్నాయి. దీన్ని ఎందుకు ఆయన బయటికి తేలేకపోతున్నాడు? అఫిడవిట్ అడిగిండు, డెఫినెట్లీ ప్రశ్నించాలి. ఆస్తులు ఎట్లా వచ్చినాయి? రైతులు బాగుపడలేదు, రైతు రూపకంగా అగ్రికల్చర్ దీని కింద పెద్ద ఎత్తున చూయించుకున్నారు రాజకీయ నాయకులు. మేము ప్రశ్నిస్తూనే వస్తున్నాం. అఫిడవిట్లు పెద్ద ఎత్తున ఇది. మళ్ళా ఆ 2019, 2021 ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లని ఆ కంపెనీలు కాకతీయ మిషన్ కాకతీయనా, మిషన్ భగీరథనా, కాళేశ్వరం ప్రాజెక్టా, లేక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులా, ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు మేము అడుగుతూనే ఉన్నాం. ఆ కంపెనీలు ఎవరు? వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? ఇన్ని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు ఎందుకు పోలేకపోతుంది? లోపాయకారు ఒప్పందమా? నీవనే గెలువు, నేనైనా గెలిస్తే కాంగ్రెస్ను బొందబెడదామని రాజకీయంగా చెప్పండి మరి. అదేవిధంగా ఈటల రాజేందర్ని ఇక్కడ బలిస్తారా? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారికి పిసిసి పట్టాలు ఇచ్చినాక కొంచెం దూకుడు వ్యవహరిస్తున్నాడు. కానీ బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నుంచి మొదలుకొని తను దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ అవినీతిని సహించడం లేదు. గంగుల కమలాకర్ మీద నిజంగా కొట్లాడిండు, ఫైట్ చేసిందంటే మొట్టమొదటి వరుసలో గంగుల కమలాకర్ రెడ్డి తోటి ఫైట్ చేసి వరకు ఉన్నారంటే బండి సంజయ్ గారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఆధారం ఉంది, ఎందుకు మాట్లాడతలేరు వారు? పార్లమెంట్ ఎందుకు లేవనెత్తలేరు వారు? బేతి మహేందర్ రెడ్డిని మాట్లాడిస్తలేరు. అక్కడ ఆయన 30 కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు ఆ కేసులు కూడా బయట పెట్టినాం. పిటిషనర్ ఎందుకు ఆదుకుంటలేరు? ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి వచ్చింది. ఎందుకు మాట్లాడతలేరు మరి ఈ విషయం? అంటే ఎందుకంటున్నంటే యువకుల్లో చాలామంది యువకులు అవినీతిని ప్రశ్నిస్తారు మీలాంటి వాళ్ళు కాబట్టి అందుకు అడుగుతున్నాను. అది ఎలక్షన్ ఇష్యూ ఎందుకైతే లేదు? డిస్టర్బెన్స్ అవుతుంది మీది. ఇప్పుడు చెప్పండి. కమలాకర్ గారి జైలుకు పంపిస్తా అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతురో, ఎన్ని అక్రమాలకు పాల్పడుతురో కేసీఆర్ గారిని కూడా జైలుకి పంపిస్తామని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. మీరు అది మర్చిపోయినట్టున్నారు. ఇది జరుగుతా ఉన్నది. రైట్. ఈటల రాజేందర్ గారు ఎందుకు ఈటల రాజేందర్ గారు చాలా సౌమ్యులు, ఎక్కువ వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదు. ఉద్యమం వేరు, రాజకీయం వేరు అని కేసీఆర్ ఏదైతే చెప్పిండో, కేసీఆర్ మొత్తం ఏం చేస్తున్నాడంటే ఎవరైతే రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారో, ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అక్రమాలు చేస్తారో, ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళని పక్క పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధనలో మైనంపల్లి హనుమంతరావు గారి పాత్ర ఎంత, ఎర్రవేలి దయాకర్రావు గారి పాత్ర ఎంత, కడియం శ్రీహరిగారావు గారి పాత్ర ఎంత, శ్రీహరి గారిది, గంగుల కమలాకర్ గారి పాత్ర ఎంత? నా కాలిగొడుకు సమానం కాదన్నారు కడియం శ్రీహరి గారు, కేసీఆర్ గారి, హరీష్ రావు గారు. ఎవరున్నారు ఈ పక్కన? లంగలని, లపంకలని, లుచ్చలని, తాగుబోతులని, దొంగలని, గజ దొంగలని, పిండారీలు అని తిట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కేసీఆర్ గారి క్యాబినెట్ లో ఉన్నారు. ఈటల రాజేందర్ అట్లాంటి పదజాలం ఎప్పుడు కూడా వాళ్ళే. ఆయన చాలా సౌమ్యుడు, సౌమ్యంగా ఉంటాడు. పదవులు ఉంటాయి పోతాయి, కానీ మనకి సౌమ్యంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజల కోసం పనిచేసినటువంటి అది ఉండాలి. నేను 2 రోజుల నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఈటల రాజేందర్ గారు ప్రజల మనిషి. చాలా మంది నాయకులను టీఆర్ఎస్ కొనుక్కుంటుంది.
డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. కానీ ప్రజలు ఒకటే చెప్తున్నారు అక్కడ, ఈటెల రాజేందర్ గారు ఏదో రకంగా మా కుటుంబానికి సహాయపడ్డాడు, ఏదో రకంగా మాకు సహకారం అందించాడు. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి కుటుంబ సభ్యుడు బాగాలేకపోతే మాకు సహాయాన్ని అందించాడు. ఇట్లాంటిది ఉంది. ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఇంటికి పోతే ఏ ఒక వ్యక్తి కూడా అన్నం తినకుండా పంపినటువంటి వ్యక్తి. ఇలా ప్రజలలో ఉన్నాడు కదా ఈటెల రాజేందర్. ఇట్లాంటి చిల్లర మల్లర ఇట్లాంటి కమలాకర్తో కొట్లాడబెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, దానికి పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటే పార్టీ వాళ్ళు వచ్చేస్తారు. బండి సంజయ్ గారు స్పందించారు. ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షులే దాని మీద స్పందించినాక ఇంకా వేరే వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఏముంది? బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పారు, మైనింగ్ మాఫియా జరిగింది, అవినీతి జరిగింది, జైలుకు పంపిస్తాం, చట్ట ప్రకారం న్యాయంగా మేము చిప్పకూడ తిప్పిస్తామని చెప్పారు కదా. బండి సంజయ్ కంటే రాష్ట్రంలో ఇంకా చీపేవారు కదా, వారికంటే ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈ మాట ఇంకా స్పందించారు కదా శివప్రసాద్ రెడ్డి గారు. కానీ అక్కడ బేతి మహేందర్ రెడ్డి పిటిషనర్పై అన్ని కేసులు పెడుతుంటే ఆయన కూడా టౌన్ ప్రెసిడెంటే కదా, అతను ఎందుకు మరి ఆదుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? ఈ హుజురాబాద్లో ఇది ఒక పెద్ద అంశం ఎందుకు కాలేకపోతుంది? గంగుల కమలాకర్ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్గా తిరుగుతున్నారు. ఈ అంశాన్ని ఎందుకు ముందుకు, ఎందుకంటే ఈటల రాజేందర్ గారు కూడా కేబినెట్ సహచర మంత్రివర్గాలు ఉన్నారు కాబట్టి వారే పోటీలు ఉన్నారు, సౌమ్యంగా మాట్లాడతారు. సౌమ్యంగానే మాట్లాడాలి ఎప్పుడు కూడా. పదజాలం చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో, అది నేను అభినందిస్తాను. వారే కానీ ఎవరైనా కూడా ఆ మంచి మాటలు అంశాల ఆధారాలతో మీరు చూయించుకుంటూ ప్రజల ముందుకు తీసుకుపోవాలి. కానీ వ్యక్తిగత వైరాలు, బెదిరింపులు అవి నిలవవు. హిట్లర్ లాంటోడే బాయ్, అలెగ్జాండర్ లాంటోడే బాయ్, వీళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. తెలంగాణ సమితి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక రకంగా ఉంది, తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాబంధ్ర సమితిగా మారింది. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్ను తిట్టినోడు, నిన్ను కొడతాన్నోడు, అసలు నీ పార్టీకి సంబంధం లేనోడు, నీ ఉద్యమానికి సంబంధం లేనోడు ఎవరండి? మల్లారెడ్డి గారు ఏం ఉద్యోగం చేసిండు? ఎక్కడ కొట్లాడిండు? జై తెలంగాణ అన్నాడు ఎప్పుడన్నా? ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసేదే కబ్జాదారులకి, దౌర్జన్యం చేసేటోళ్ళకి, గూండాగిరి చేసేటోళ్ళకి, అవినీతి అక్రమాలు చేసేటోళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండకున్నప్పుడు ఎటుపోతుంది రాష్ట్రం చెప్పండి? బట్ దాచుకునే ఉంటది కదా. అటువైపు కదా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అంతా కూడా అదే కదా. నువ్వు తినకపోతేనే కదా ఈటల రాజేందర్ గారిని పక్కకు పెట్టి భూ కబ్జా చేసిండు అనేది రేపు కోర్టుల క్లీన్ స్వీప్ లో బయటకు వస్తాడు కదా ఈటల రాజేందర్ గారు. ఏం తప్పు లేదనేది నేను చెప్తున్నాను. నాకు ప్రత్యక్షంగా నాకున్న సత్సంబంధాలతోటి అసలు ఏం తప్పు లేదు అక్కడ. ఈటల రాజేందర్ గారు ఏం తప్పు చేయలేదని పోయి ఎంక్వైరీ వేసిన వాళ్ళే కదా మాట్లాడింది, పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ చెప్పింది ఆఫ్తరికాళ్ళ. ఇది వాస్తవం. అరే న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానంలో క్లీన్ స్వీప్ బయటకు వస్తాడు ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు ఇదే విషయం నీకు అధికారం ఉంది. నేను అనేది ఈటల రాజేందర్ గారికి ఒక న్యాయము, గంగుల కమలాకర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మిగతా మంత్రులపై ఎవరైతే ఆరోపణలు వచ్చినాయో, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి, వారికి ఒక ఈ విధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో అంత నిఘా సంస్థలు ఆధారాలతో పాటు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడతలేదు? రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకులు వారి సొంత కార్యకర్తలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే స్పందించిన తర్వాత ఇంకంతకంటే స్పందించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అది వాస్తవము. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం అంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో అధికారంలో ఉన్నాం కదా అని కేసీఆర్ గారి లెక్క దుందుడుకో వ్యవహరించి నువ్వు కప్పేసిన అని చెప్పేసి మంత్రి పదవి నుంచి తీసేయడం, నువ్వు రా నీ పార్టీలకు రా అని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అది సాధ్యం కాదు కదా. మిగతా రాజకీయ పార్టీలకు అట్లా చేయడం సాధ్యం కాదు కదా. కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని దిశానిర్దేశాలు ఉంటాయి, కొన్ని పార్టీలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోతాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలిస్తుందనేదే కదా. ప్రజలలో ఇవాళ వ్యతిరేకత మొదలైంది అది కదా. ఈటల రాజేందర్ ఏం తప్పు చేసి చెప్పండి ఒక్కసారి. మీరు నిజంగా హుజురాబాద్ పోయి చెప్పండి, ఇన్ని ఎకరాలు కబ్జా ఇచ్చిండు, ఈ సర్వే నెంబర్, ఈ లెక్క, ఈ కథ ఎక్స్ప్రెస్ లో జరిగింది అని చెప్పేది దమ్మేలేదు వీళ్ళకి. మీకు ఒకటి సూటిగా అడుగుతున్నా, మీ ద్వారా ఈటల రాజేందర్ గారిని, మీరు మంచి జర్నలిస్టు, యువకులు మీ వెంబడి ఉన్నారు కాబట్టి యువకులు కూడా వినాలా. ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. సూటిగా ఈ షో ద్వారా వారికి, అయ్యా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా?
ఎందుకంటే మన షో ద్వారా మేము 35,000కు తులం బంగారం దొరికినప్పుడు 80,000 ఎందుకు 1,20,000 ఎందుకు పెట్టి కొంటున్నారు సార్? 35,000కు దొరికే బంగారం కొనండి, కానీ 80,000కు తులం పెట్టి 1,20,000 పెట్టి ఎందుకు కొంటున్నారు అని అడిగినాం. దానిపై ఈటల రాజేందర్ గారు ఏం చెప్పదా ఎందుకంటున్నా అంటే అవినీతి బయటికి రావాలి కదా. ఇప్పుడు పాలకుడు అవినీతి చేసినప్పుడు బయటికి రావాలి. రెండోది 2016 పెద్ద నోట్ల రద్దు నవంబర్ 8 నాడు డిమానిటైజేషన్ ప్రకటన గౌరవ ప్రధానమంత్రి చేసిన రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిస్పందన అయ్యింది. మళ్ళీ వారు పోయి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ప్రతిస్పందన ఏమిటి? అదేవిధంగా జిఎస్టీ రూపకం కూడా ప్రతిస్పందన అయ్యింది, అదేమిటి? దాని విషయంలో వారు క్యాబినెట్ సహచర్యలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు స్పందిస్తారా? ఏం జరిగింది చెప్తారా? మూడోది, ఎందుకంటే జిఎస్టీ ఎందుకంటే పెద్దది, జిఎస్టీ కింద ఈరోజు పెట్రోలియం ప్రోడక్ట్స్ తేకపోవడం, గ్యాసు, అవి రాష్ట్ర పన్నులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయి ఎవరు మాట్లాడతలేరు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది వాడిని నిలదీయాలి, ప్లస్ రాష్ట్రాన్ని కూడా నిలదీయాలి కదా. ఇప్పుడు కేరళ లాంటి మిగతా ప్రాంతాల్లో 3 రూపాయలు, కర్ణాటకలో ఇంకా అక్కడ తగ్గిస్తూ ఉన్నారు. మనం ఎందుకు తగ్గిస్తలేము? ఎందుకంటే సామాన్యుడి పుట్టగొడుతున్నప్పుడు కరోనా సమయంలో ఉపాధే లేదు. అటువంటి సమయంలో ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ పెట్టుకుంటా ఎంతసేపు రాజకీయం దాని చుట్టూ తిప్పుకుంటా, లేకుంటా ఈ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని కరోనా అని చెప్పి భయపెట్టించుకుంటూ లాక్డౌన్లు చేసుకుంటా, ఈ పరిస్థితుల్లో యువకులు పెద్ద ఎత్తున మీరు యువకులతో టచ్లో ఉన్నారు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అదర్ క్యాస్ట్ ముందు దాంట్లో వెనుకబడినటువంటి అందరితో మీరు టచ్లో ఉన్నారు. ఈ అవినీతి పట్ల పోరాటం, కరప్షన్, అగేన్స్ట్ కరప్షన్ ఎందుకు ఇవి విషయాలు కాలేదండి. ఇవి ఎందుకు? ఇంకోటి, ఈటల రాజేందర్ గారు ఇంకొక విషయం, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు వారు చెప్పాలి నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరిగింది, కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరిగింది, ఎంతమంది చనిపోయినరు, అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, అంతమంది చనిపోవడానికి కారణమైంది, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి లక్షల రూపాయలు పెట్టి చనిపోవడానికి కారణమైంది. ఈటల రాజేందర్ గారు చెప్తారా? ఇవి చెప్పాలి కదా బయటికి. ఎస్ రాజగోపాల్ గారు. సార్, ఈటల రాజేందర్ గారు కడిగిన ముత్యము. ఈటల రాజేందర్ గారు రాజకీయాలకు రాకముందే ఒక వ్యాపారవేత్త, డబ్బులు ఉన్నాయనే ఉద్యమాన్ని ఖర్చు పెడతాడనే కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ లకు తీసుకున్నమాట వాస్తవము. అది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఇవాళ నీకు నచ్చకపోతే ఈటల రాజేందర్ అవినీతి పరుడు అంటావు, కబ్జా కోరు అంటావు, ఇంకేమైనా అంటావు. కానీ నీకు నచ్చితే నిన్ను లంగా అన్నా, నిన్ను దొంగ అన్నా, నువ్వు తాగుబోతు అన్నా, విదేశాలకు అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేస్తావన్నా, నిన్ను నానా బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తావు, పక్కన కూర్చొని పెట్టుకుంటావు. అది నీ దిగజారి నైతికత. ఇప్పుడు నిన్ను తిట్టినోడిని నీ పక్కన కూర్చొని పెట్టుకుంటున్నావు అని అంటే తెలంగాణ ప్రజలకు కూడా రేషము, రోషము, మానవ అభిమానం ఉంటుంది కదా సార్? ఎందుకుంటది? అరే వాడు తెలంగాణ బిడ్డ, తెలంగాణలో పుట్టిండు, తెలంగాణలో పెరిగిండు. జై తెలంగాణ అన్నప్పుడు నై తెలంగాణ అని చెప్పేసి లాఠీలు తీసుకొచ్చిండ్రు, మానుకోటల రాళ్ళు ఇచ్చిరిండు కౌశిక్ రెడ్డి గారు. ఇదే ఈటల రాజేందర్ కదా ఆ రాళ్ళ దెబ్బ తిన్నది. ఈటల రాజేందర్ కదా ముందున్నది. రాళ్ళ దాడి నేను ఎదుర్కొంటామని చెప్పేసి ముందర రాళ్ళ దాడి తిన్నది ఈటల రాజేందర్ కదా. తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? హుజరాబాద్ ప్రజలు మర్చిపోతారా? కౌశిక్ రెడ్డి నీకు ఎప్పుడు ముద్దయిండు? నీకు ఈటల రాజేందర్ అడగదొక్కాలి. నీ తప్పును, నీవు చేస్తున్న తప్పిదాన్ని ప్రశ్నిస్తే ఈటల రాజేందర్ నీకు శత్రువు అయింది. అవు ఎందుకు? ప్రజాస్వామ్యం ఇది. నీ మంత్రులు నీకు పాలేరులుగా పనిచేయాలా? నీ మంత్రివర్గంలో నీ ఎమ్మెల్యేలు నీకు జీతగాలుగా పనిచేయాలా? నీకు వాచ్మెన్లుగా, గులాంగిర్లుగా పనిచేయాలా? నీ నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నాను. అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అంతకంటే దౌర్భాగ్యమేమో సార్ ఈ రాష్ట్రంలో. తప్పు కదా అది? ప్రశ్నించినందుకే నువ్వు కబ్జాకోరని ముద్ద వేసి పంపిస్తున్నావు. తప్పు కదా? నేను ఒకటే మాట చెప్తున్నా, ఈటల రాజేందర్ దళిత ముద్దు బిడ్డ, మన గుజరాత్ ముద్దు బిడ్డ కాదు, దగాపడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ, మోసానికి, అన్యాయానికి గురైనటువంటి ముద్దు బిడ్డ. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ కడుపులో పెట్టుకుంటారు, గెలిపిస్తారు. ఎందుకు మాట చెప్తున్నాం అంటే ఆలోచిస్తారు కదా. నువ్వు ఎవరిని ఇన్ఛార్జ్లో పంపిస్తున్నావు, ఎవరిని పక్కన కూర్చుని పెట్టుకుంటున్నావు? మీరు తిట్టినోళ్ళు కదా. డెఫినెట్గా డెఫినెట్గా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాడే నాయకుడు అవుతాడు. ఇంకోటి కూడా, ఈటల రాజేందర్ గారు భూమి కబ్జా చేసినన్నారు, కానీ ఆ భూమి పేపర్లు పెట్టుకొని నమస్తే తెలంగాణకు వాటికి లోన్లు తెచ్చుకున్నారు. ఒక మాట, భూ కబ్జా ఏదైతే చేసినని చెప్పి ఆరోపణలు వచ్చినాయో, లేదు ఒకటి, ఏవైతే భూ కబ్జా చేసి ఆరోపణలు చేసినరో ఆ పేపర్లు పెట్టే నమస్తే తెలంగాణ కానీ మిగతా పత్రికల పేర్లు చెప్పాను, ఆయన చెప్పారు. అవి ఆ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకొచ్చారు అని చెప్పి. ఆ అంశము ఎందుకు ప్రజలకు పోలేకపోతుంది? మన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం కానీ
ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం జరిగింది కరోనా ఎత్తున, ఎందుకు ఇంతమంది చనిపోయినరు, ఎందుకు బయటికి రావడం లేదు, తర్వాత ఇన్ని ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయినాయి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయినప్పుడు సహజ మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆ కంపెనీలు ఏవి ఇంతవరకు అది బయట పెడతలేరు. ప్లస్ ఇప్పుడు మైనింగ్, కరీంనగర్ మైనింగ్ ఆధారాలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ముందుకు తీసుకుపోతుంటే అవినీతి అనేది ఎందుకు పెద్ద ఎత్తున హుజూరాబాద్ ఎన్నికల్లో అంశం కావడం లేదనేది నేను అడుగుతున్నా. అదొక మాట చెప్పి మీరు ఒక మంచి పాటతోనే ముగించండి. సార్ చెవిటోని ముందర శంకున్నట్టు ఉంటది. ఏ మంత్రుల అవినీతి కేసీఆర్ తెలియదు, ఏ ఎమ్మెల్యేలు ఎన్ని భూ కబ్జాలు చేసిళ్ళు, ఏ మంత్రులకు ఎంతమంది బినామీ ఆస్తిదారులు ఉన్నారు తెలియదా? హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలోనే కదా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణము. ఇవన్నీ మనకు తెలియదా సార్? ప్రజలు గ్రహించరా? ప్రజలకు పుట్టోలా చదువుకున్నారు కదా, విఘ్నులు కదా. ఈటెల రాజేందర్ను ఓడగొట్టడానికి కేసీఆర్ పన్నాగం అంటూ ఉండదు. దుబ్బాకల కేవలం హరీష్ రావు గారు పన్నాగం అనిరావు, కానీ ఇప్పుడు అలా హుజూరాబాద్ అయితే కేసీఆర్ గారే పన్నాగం అందుతారు. కొట్లాటలు అవుతాయి, దాడులు అవుతాయి, రణరంగమే జరుగుతుంది. కానీ రణరంగంలో అంతిమ విజయం ధర్మానిదే. ఆ ధర్మం ఈటెల రాజేందర్ వైపు ఉన్నది అని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తా ఉన్నా. హుజూరాబాద్ విషయానికి వచ్చేసరికి మీకు ఒక విషయం ఏంటంటే, ఇది 1952లో ఏర్పాటైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 6 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. అందులో 4 సార్లు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. అంతకుముందు కమలాపూర్ నుంచి 2 సార్లు ఉన్నారు. 5 సార్లు టీడీపీ గెలిచింది, 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ కూడా 2 సార్లు గెలిచింది. నేను ఇండిపెండెంట్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఈటెల రాజేందర్ ఒకవేళ పార్టీ అంటూ ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటే ఇండిపెండెంట్ గా అయినా సరే ఆయన మనం ఆలోచనలు కూడా ఉంటారు కదా. దుబ్బాకలు అదే జరిగింది. పార్టీ కంటే పార్టీ విషయంలో ఆలోచించకుండా అది ఒక ప్రశ్నించే గొంతుకు రావాలని చెప్పేసి అది కూడా అక్కడ హుజూరాబాద్ లో జరుగుతుంది. ఎందుకు జరగదు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక్కసారి కూడా రఘునందన్ రావు గారి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేదు, డిపాజిట్ రాలేదు. అట్లాంటి దుబ్బాకలు గెలవగలిగినప్పుడు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవులు చేసిండు, శాసనసభ పక్ష నేతగా వ్యవహరించిండు, ఉద్యోగులకు కీలకంగా పనిచేసిండు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకున్నది అని అంటే, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఇంటిలోనే కేసీఆర్ గారు పక్కన పెట్టుకుంటున్నటువంటి విషయాన్ని గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యమంలో ముందు వరుస కొట్లాడి జైలు కుడు తిని, చింపకుడు తిని, కేసులను భరించి, నష్టాలను భరించి, అవమానాలను భరించి, రాళ్ల దాడిని ఎదుర్కొన్నటువంటి ఈటెల రాజేందర్ పక్షాన ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఉంటారు, ధర్మంగా ఆలోచిస్తారు, ధర్మాన్ని గెలిపిస్తారు. ఈటెల రాజేందర్ గారి విజయాన్ని కేసీఆర్ కాదు, ఆయన తాత ముత్తాత కూడా అడ్డుకోలేడు అనేది వాస్తవం. నేను ఎందుకు ఈ 2 రోజులు ఆ నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నా అంటే, ఎక్కడ విద్యుత్ సమస్య ఉంది, మాకు సమస్యలు, నేను సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పొత్తుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఇవాళ 2 రోజుల నుంచి పోలు దిగుతూనే ఉన్నాయి, కరెంట్ లైన్లు వేస్తూనే ఉన్నారు, బోడీలు కడుతూనే ఉన్నారు, సీసీ రోడ్లు వేస్తూనే ఉన్నారు, బీటీ రోడ్లు వేస్తూనే ఉన్నారు, అది లేచిపోతూనే ఉన్నది. ఆ ప్రజలు కోరుకుంటున్నారు ఇంకో 2 నెలల దాకా ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయి ఉండే, ఇంకో 2-3 నెలల దాకా ఎన్నికల నోటిఫికేషన్ రాకపోతే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి కేవలం కారకుడు ఈటెల రాజేందర్ అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ఇది కోరుకుంటున్నారు. ఎంత లేట్ అయితే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, మాకు ఈ అభివృద్ధి కావడానికి ఈటెల రాజేందర్ కారణం కాబట్టి మేము ఈటెల రాజేందర్ కోటేస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలతో నేను మాట్లాడినాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి, అక్కడ మనకు వచ్చేసరికి 5 మండలాలు ఉంటాయి. హుజూరాబాద్, చెమ్మికుంట, వీరవంక, కమలాపురం, ఇల్లెందుకుంట, 5 మండలాల సంబంధించి ఖచ్చితంగా ఆ నియోజకవర్గ బిడ్డ ప్రజల కష్ట సుఖాలలో ఉన్నాడు. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయాన్ని అందించింది. కాబట్టి ఈటెల రాజేందర్ను గెలిపిస్తారనేది నాకున్న అంచనా. అక్కడ పార్టీ బలం తక్కువ ఉన్నప్పటికీ, మరి మీరు ఇంకోటి కూడా అడగవచ్చు, పార్టీ బలం లేదు కదా అని. పార్టీ బలం తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఒకటి ఏం చేయాలంటే, ఈ భారతీయ జనతా పార్టీలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసికట్టుగా కొట్లాడితేనే, యుద్ధం చేస్తేనే విజయం తథ్యమవుతుంది. అక్కడ ఏమైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలను పక్కన పెట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే హుజూరాబాద్ ఎన్నిక చాలా కీలకం. ఇది 3 పార్టీలకి ముచ్చెమటలు పట్టించే ఎన్నిక. ఇటు టిఆర్ఎస్ పార్టీకి, ఇటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కి. కొత్తగా పగ్గాలు చేపట్టిన
రేవంత్ రెడ్డి గారికి కూడా సవాల్, ఈ ఎన్నిక సవాలే, గెలిపించగలిగానే అనేటువంటి ఆయన కూడా ఒక సవాల్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నిక గెలిస్తేనే చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అసలు అసెంబ్లీ కూడా డిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఇప్పుడు ఒకవేళ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవకపోతే అసలు కేసీఆర్ గారు ఓడిపోయినట్టు కదా, ఈటెల రాజేందర్ గెలిస్తే కేసీఆర్ గారు ఓడిపోయినట్టు. కాబట్టి 3 ప్రధాన పార్టీలకు అది ఉంది. ఈ 3 ప్రధాన పార్టీలలో అంతిమ విజయం ధర్మాందని చెప్పేసి చెప్తా ఉన్నా. పోరాటాల పోరుబిడ్డ ఈటెల రాజేందర్ అన్న ఎప్పుడు కూడా ఎవరికి తలంచలే. హుజూరాబాద్ లో తిరుగుబాటు అయిండు, ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల అండదండలు ఆశీర్వాదం ఆయన గెలిపిస్తే అని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. రాజేందర్ అన్న మంచి మనిషి అనేది ఓదార్పు గుణం, మంచి సేవా తత్పరత గుణం, మంచి సహృదయుడు అని చెప్పేసి సౌమ్యుడు అనేటువంటి ఒక పేరు ఉన్నది రాజేందర్ అన్నకి. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అక్కడ ఈటెల రాజేందర్ గెలుస్తారని చెప్పేసి చేస్తున్నా. చిన్నగా ఒక పాట రాసిన, సరే శైలి ఉంటుందా ఏముంటుంది అనేది అది కాదు, కానీ సరే మీరు కోరిక కాబట్టి ఈ పాటతోటి ముగిస్తాం. కాబట్టి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈటెల రాజేందర్ రెడ్డి గారి గెలుపుల కీలక భూమిక పోషించాలని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, పోరాటాల పోరు బిడ్డ రాజన ఓ రాజన, హుజూరాబాదు అండగుంటది రాజన ఓ రాజన. పోరాటం చేసింది కాబట్టి ఈ పాట పాడాల్సి వస్తుంది. ఎక్కడ కూడా తలపెట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనల ఈటెల రాజేందర్ తలకాయ ఎడబెట్టుకుంటామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా అడిగినప్పటికీ కూడా గట్టిగా మాట్లాడిన ఈటెల రాజేందర్ అన్న ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ఎందుకు మర్చిపోతారు సార్? మర్చిపోరు. పోరాటాల పోరు బిడ్డ రాజన ఓ రాజన అంటే శైలిలో రాజేందర్ అన్న రాజు కాబట్టి రాజన్న అని మాట్లాడతాం. పోరాటాల పోరు బిడ్డ రాజన ఓ రాజన, హుజూరాబాదు అండగుంటది రాజన ఓ రాజన, రణరంగంలో తొంకిన రాజన ఓ రాజన, రాజాధికారం మనదేనే రాజన ఓ రాజన. రణరంగంలో దించినవు నువ్వు, రాజ్యాధికారం మనకే రాబోతుంది. ఇవాళ ఏ గడిల పాలన వద్దు, ఏ దొరల పాలన వస్తున్నావో హుజూరాబాద్ కేంద్రంగానే ఇవాళ ఈటెల రాజేందర్ ద్వారానే గడిల పాలన అంతమవుతుంది. తెలంగాణ సాధనకై రాజన ఓ రాజన, ఉద్యమాల ముద్దు బిడ్డ రాజన ఓ రాజన, పోరు నీది గెలుపు నీది రాజన ఓ రాజన, పోరాటాల పోరు బిడ్డ రాజన ఓ రాజన, పోరాటాల పోరు బిడ్డ రాజన ఓ రాజన, ధర్మ విజయం నీదన్న రాజన ఓ రాజన. చివరిగా అంతిమంగా విజయం ధర్మానిదే. అది మహాభారత యుద్ధం కావచ్చు, ఇంకో యుద్ధం కావచ్చు, ఇంకో యుద్ధం కావచ్చు. కాబట్టి 100 మంది కౌరవులు సేనాని ఉన్నప్పటికీ కూడా 5 పాండవులు ఉన్నప్పుడు ఆ 5 పాండవులు ఎవరైతే ఉన్నారో 5 పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ హుజూరాబాద్ లో గెలిపించడానికి అక్కడ ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నటువంటి జితేందర్ రెడ్డి గారు శ్రీకృష్ణుడై రథసారథై బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని హుజూరాబాద్ లో గెలిపిస్తారనేది నేను చాలా దృఢంగా విశ్వసిస్తూ చెప్తా ఉన్నా. దీన్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ డాక్టర్ టిఎస్పిఆర్ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి గారు ఒక సామాజిక దృక్పథంతో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ప్రశ్నించే గొంతుగా జర్నలిజం విలువలకు కట్టుబడి ఒక ఛానల్ నడుపుతున్నటువంటి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారి డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ కి మనం అందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి చేదోడుగా వాదోడుగా వారు ఇంకా ముందుగా ప్రజాస్వామ్యాన్ని పరిడవెళ్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి విధంగా వారికి మనందరం కూడా చేదోడుగా వాదోడుకుంటూ ఆర్థికంగా ఇంకో రూపకంగా వారికి సాయం చేయాల్సిందిగా, వారికి అండదండగా ఉండాల్సిందిగా మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ టిఎస్పిఆర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి నన్ను ఆశీర్వదించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు నయని రాజగోపాల్ గారు. మీరు సహజమైనటువంటి కవి, ఒక నా తోటి పాత్రికేయులు మీరు. ఇది ఈరోజు దుబ్బాక టు హుజూరాబాద్ ప్రజాకీయం. ఎందుకంటే అవినీతిని ప్రశ్నించే వారిని ప్రశ్నించకుండా అడ్డుకోవడంలో ఎవరైనా కూడా ఎవరు సాహసం చేసినా అది చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి ప్రజలు దాన్ని గ్రహించాలా. అదేవిధంగా పాలకులు కూడా వారి పక్కల అవినీతి పరులు ఉంటే వారిని చట్టబద్ధంగా, మళ్ళీ ఎవరి పట్ల కూడా వివక్ష ఉండకూడదు. చట్ట వ్యతిరేకంగా మాకు అధికారం ఉంది కదా అని బలంతో కానీ వారి పక్కనున్న వారి పట్ల కూడా అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఖచ్చితమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఆధారం
అదే మూలం విచారణకు. అటువంటి నేపథ్యంలోనే మనం ఈ 2019, 2020, 2021 ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో ముందుకు పోవాలా. 1000 కోట్ల రూపాయలు దాంట్లో పట్టుకున్న తర్వాత కంపెనీలు బోగస్ ఇండెంట్లు ఇవన్నీ పుస్తకాలు పెట్టుకున్నటువంటి నేపథ్యం అన్నీ దాంట్లో ఉన్న తర్వాత ఈరోజు వరకు ఎందుకు ముందుకు పోవడం లేదు అని సూటిగా డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ ద్వారా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ దానికి అనుబంధంగా ఉండేటువంటి ఈడీ, సిబిఐని కూడా వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ డబ్బు ఈ రాజకీయానికి వాడితే అటువంటి అవినీతి వచ్చినటువంటి డబ్బును నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అటువంటి డబ్బును చేజిక్కించుకొని వాడి ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఆటంకం కలిగించిన అది ప్రజాస్వామ్యానికి చెడవుతుంది, చేటు అది. అందుగురించే అటువంటి డబ్బు, అటువంటి కంపెనీలు, ఆ కంపెనీల ద్వారా రాజకీయం నడిపేటటువంటి పార్టీలను నిర్బంధించాల్సినటువంటి చట్టరీత్యా నిర్బంధించాల్సినటువంటి అవసరం ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేసిన తర్వాత మీపై ఉంది కాబట్టి ఎందుకు ముందుకు రావడం లేదు, దానిపై స్పష్టత రావాలా. ఇప్పుడు మైనింగ్ కరీంనగర్ది ఆధారాలతో 2016లో టీఆర్ఎస్ గవర్నమెంటే పన్నులు అక్కడ పెనాల్టీ కూడా విధించినటువంటి అవే కంపెనీలు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దానిపై విచారణ జరుపుతూ ఉంది. 10 రోజుల్లో ఇవ్వమని చెప్పి అక్కడ ఒక సంస్థకు కూడా ఆదేశాలు ఆ మిగతా సంస్థల పట్ల ఏం జరిగింది అని వారు ఒక ఆదేశాన్ని ఇచ్చిన 10 రోజులు అయిపోయింది. ఈ రోజు వరకు అది ఎన్నికల అంశం, అవినీతి ఎన్నికల అంశం ఎందుకు కావడం లేదు? ఎన్నికల్లో కులాలు మతాలుగా విభజించబడి వర్గ విభేదాలు రెచ్చగొట్టి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేటువంటి ఎన్నికలు ఆ విధంగా ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అధికారంలో ఉన్నవారు వారి గెలుపు కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటే మీరు ఎందుకు ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదని మనం 2018లో కూడా నా పిటిషన్ 15 కంప్లైంట్ ఐడీలు ఆగస్టు 5 నాడు 2020లో అది ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా తీసుకునే ముందు వారు తీసుకుంటారు అనే దాని నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ ఆగిపోయి ఉంది. ఇంకా పిటిషన్ లైవ్గానే ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో అర్హులైన ఓటర్ మహాశయులు అందరూ తమకు నచ్చి మెచ్చినటువంటి అభ్యర్థి పార్టీని ఎన్నుకునే అధికారం రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి హక్కు. దీన్ని నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. అటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున కులాలపై కానీ వారిపై కానీ ఈ విధంగా ప్రణాళికబద్ధంగా ఒక పార్టీ తర్వాత ఇంకో అధికారంలో ఉంది కదా అని చెప్పి వారు మభ్యపెట్టడం, దానికి సూటిగా రాజకీయ పార్టీలు ఇంకో రకంగా మభ్యపెట్టడం, ఇదంతా కూడా ప్రతి ఎన్నికకు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు దీనిపై చర్యలు చేపడతలేదు? అది ఈరోజు ఎందుకంటే ఆ నేపథ్యం లేనప్పుడు ఇది ఎంతవరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ లేదంటే అవసరానికి అనుగుణంగా బెదిరింపులకు గురి చేస్తూ ఎన్నికలు జరిగితే ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందా అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఈరోజు ఉంది. కాబట్టి అవినీతిని ప్రశ్నించాలా, వాగ్దానాలు వైఫల్యాల పట్ల ఇప్పుడున్నటువంటి స్థితిగతులు, కరోనా కానీ మిగతా స్థితిగతులు రైతన్నలకు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రైతు లేకపోతే ఈరోజు మనకు ఆహారం లేదు, ఆ ఆహారము పౌష్టికాహారం లేకపోతే కరోనా పట్ల సహజ రోగ నిరోధక శక్తి లేదు. కాబట్టి ఊర్లు మూలం, అటువంటి ఊర్లు కూడా ఈరోజు వినాశనం అయ్యే విధంగా కొత్త ఔటర్ రింగ్ రోడ్లు అధికారంలో ఉన్న పార్టీలు తెచ్చి మటుమాయం చేస్తూ ఉంటే ప్రజలు ప్రశ్నించే విధంగా ఉండాలి. కాబట్టి ఆ నేపథ్యాన్ని కల్పించే బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్పై ఉంది అని సుస్పష్టంగా వారికి గుర్తు చేస్తూ, అవినీతి పరంగా కేవలం నోటీసులు ఇచ్చో అక్కడి వరకు ఆగకుండా అనుమానాలు వస్తాయి. లేదంటే నిజంగా వాళ్ళు చేసినరా లేదా అని అనుమానం ఒకవైపు, ముందుకు విచారణ పోకపోతే లోపాయకార ఒప్పందమా ఏమైనా జరిగిందా అనే అనుమానం రావడం సహజ సిద్ధం. అందుగురించే సంస్థలు కూడా తమ పని తాను పారదర్శకంగా జవాబుదార్తనంతో అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తామనే రీతిలో కాకుండా చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో
మీరు విచారణ జరిపి, ఎందుకంటే కష్టకాలంలో కూడా ప్రజల చేత పన్నులు వసూలు చేసేటువంటి ప్రభుత్వాలు, అంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆజమాయిషి నడుస్తుంది కాబట్టి అటువంటి ప్రజల కష్టకాలంలో కూడా కటువంటి పన్నుకు విలువ లేదా? అది అన్యాక్రాంతం, అవినీతిపరమై ఆ అవినీతి డబ్బుతోనే సొమ్ముతోనే రాజకీయం చేస్తాం, రాజకీయ పరంగా ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, ప్రలోభాలకు గురి చేస్తాం, లేదంటే బెదిరిస్తాం అనే నేపథ్యాన్ని డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ కానీ ప్రజాస్వామ్యాన్ని మెచ్చి పరిరక్షించే ప్రతి ఒక్కరూ దాన్ని విమర్శిస్తారు అనే ఆలోచనతోనే ఈరోజు దుబ్బాక టు హుజురాబాద్ ప్రజాకీయం అనే ఒక చర్చను చేపట్టడం జరిగింది. ప్రజలు చైతన్యవంతులు కండి, ఎటువంటి భయం లేనటువంటి వాతావరణం. మద్రాస్ హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై మర్డర్ కేసు పెట్టాలనేది. ఒక సైడ్ థర్డ్ వేవ్, పిల్లలు ఇంట్లో, ఉపాధి కోల్పోయి అందరు ఇంట్లో, రైతులు బయటికి పోలేని పరిస్థితి. అంటే ఆర్టీపీసీఆర్, మళ్ళీ హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని పెడతా ఉంటే బోర్డులు. అటువంటి నేపథ్యంలో ఎన్నికలు ఈ సమయంలో అవసరమా? అవసరమైనప్పుడు ప్రజలు స్వేచ్ఛగా, కరోనా పట్ల ఆల్రెడీ సహజ రోగ నిరోధక శక్తి, హర్డ్ ఇమ్యూనిటీ అంటాం, వచ్చిన నేపథ్యం హైదరాబాద్లో కూడా CCMBA చెప్పింది. అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ వ్యాక్సినేషన్ గొడవ, ఈ భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అనే అంశం కూడా లేవనెత్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు క్షేమంగా, సురక్షితంగా, సుభిక్షంగా, ఆరోగ్యపరంగా, సంతోషంగా ఉండేటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం వహించేది రాజకీయ పార్టీలు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు తన హక్కును స్వేచ్ఛగా ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలో హక్కులకు ఉల్లంఘన జరగకుండా, భయోత్పాలు లేకుండా అటువంటి సమాజాన్ని నిర్మించే దిశగానే రాజకీయ పార్టీలు తమ రాజకీయాన్ని కొనసాగించాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ లైవ్ షో రేపు పునః ప్రసారం సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్, డిఆర్ అంటే డాక్టర్, సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్లో రేపు 11 గంటలకు పునః ప్రసారం అవుతుంది కాబట్టి మీరు చూడండి. అదేవిధంగా డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్, సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్, వీటికి మీరు మద్దతు అందిస్తూ అన్ని రకాలుగా ఆదుకోండి. ఎక్విప్మెంట్ అంటే ఎక్విప్మెంటు డబ్బు రూపకంగా కూడా, అది కూడా ఆన్లైన్ ద్వారానే మీరు ఆ విధంగా ఆదుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రజాహితంలో కేవలం ప్రజల పట్లనే ఈ ఛానల్ ఉంటుంది. వ్యక్తిగత వైరం లేదు, పార్టీలు సంస్థల పట్ల శత్రుత్వం లేదు. అంశానికి చట్టం, రాజ్యాంగం ఆధారం. నో ఎనిమిటీ అగేన్స్ట్ ఇండివిజువల్ నార్ యానిమోసిటీ టువర్డ్స్ ఎనీ పార్టీ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇష్యూ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్, ఇన్వోకింగ్ ఎవిడెన్షియల్ యాక్ట్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సుఖ నిద్ర, శుభ రాత్రి. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్.